ఎలా ఉంది జైలు? అసలు ఆ పార్టీ ఏంటండి? ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎలా వెళ్ళారు? అంటే హేమ ఏం చెప్పినా మేము నమ్మకండి. క్యారెక్టర్ అసోసినేషన్ జరిగి పేరు మార్చుకుని వెళ్ళిన హేమ ఆడదానికి పుట్టడమే పాపం అంటారు. పెద్ద మాట. సోషల్ మీడియాలో ముసుగేసుకుని ఎవడో ఏదో రాస్తా ఉంటాడు సార్, అది వేరే. నోన్ ఆర్గనైజేషన్స్, నోన్ పర్సనాలిటీస్. నేను నిర్దోషిని ఇంత చేయాలా అండి? ఎందుకు అరెస్ట్ చేశారు మరి? తప్పు చేయనప్పుడు కోపం వస్తుంది. ఒక స్టేచర్ ఉంటుంది సార్ ఒక ఛానల్. మీ వాల్యూ అక్కడ తెలుస్తుంది. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జడ్జిమెంట్ మారింది అన్నారంట. అవునా? మా ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎవరన్నా కొరికేశారు? TV9 వాళ్ళు, NTV వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టుంటారండి. ఆడది ఒకవేళ నిజంగా డబ్బు సంపాదిస్తే ఇంకొకలాగానే సంపాదించాలి. అంత భయం ఉందండి మీడియా అంటే? పచ్చిగా వెళ్ళినాయండి అన్ని. ఇది కనుక కేసు క్రాష్ అయితే వస్తుంది. సో ఇండస్ట్రీ వైపు నుంచి మద్దతు ఎలా ఉందండి? 36 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఈ కారణంగా మీరు మెంబర్షిప్ కూడా హోల్డ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. చెడు చేసి ఉండొచ్చు, ఈ వర్షం తీసుకోవాలి. ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా తీస్తారు. చిరంజీవి గారు వాళ్ళు మంచి అవుతుంది. పాలిటిక్స్ వైపు ఉందా? రాజకీయం అంటే ఇష్టం, ప్రజలతో ఉండాలంటే ఇష్టం. సినిమాలు చేస్తూ రాజకీయాలు కూడా చేస్తుంటారు చాలా మంది. ఏమో 1 year అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. నా మైండ్ సెట్. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంత చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారండి. జైల్లో ఐఎమ్ యాక్ట్రెస్. నేను అడుక్కు తినేదానిలాగా చేస్తాను, ముద్దాయిలాగా చేస్తాను. 3 రోజులు క్యారెక్టర్ జైల్లో పడింది అనుకున్నాను. అంతే. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హేమ గారు, యాక్ట్రెస్ హేమ గారు, కంట్రవర్షియల్ హేమ గారు, హేమక్క. హేమ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. బాగా అలసిపోయినట్టున్నారు పోరాటాలు చేసి చేసి. అవునండి, పోరాటాలే కాదు, మమ్మీ కూడా ఇదైంది కదా కొంచెం. యా కానీ అదంతా కొంచెం లోపల పెట్టుకొని మళ్ళీ పోరాటం మూడ్లోకి వచ్చేసాం. నిజంగా ఇంటర్వ్యూ చేయాలంటే మదరు ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. సో ఈ టైంలో ఇంటర్వ్యూ అడగొచ్చో లేదో అనుకున్నా. అవును సార్, అంటే ఈ బ్యాడ్ న్యూస్తో పాటు గుడ్ న్యూస్ కూడా ఇప్పుడే వచ్చింది కదా సార్. ఇంక ఇది మరి వాళ్ళు మనకి బోల్డ్ అంత పబ్లిసిటీ ఇచ్చారు. అట్లీస్ట్ నాకు నేను నిర్దోషినని నేనైనా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి కదా సార్. అందుకే ఈ టైంలో కూడా రావడం జరిగింది. మదర్ ఏంటి, ఎలా జరిగింది? మదర్కి ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగినప్పుడు ఊర్లో వాళ్ళందరూ, ఊర్లో పరువు కోసమే కదా సార్ ఉంటారు. ఇదే రీజన్ అండి. అప్పుడు కూడా అమ్మ వీడియో అంతా పోస్ట్ చేశానండి. అమ్మని అర్జెంటుగా అప్పటికప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టి, అమ్మ అసలు అన్కాన్షియస్ అయిపోయారనమాట. తనకు తెలియలేదు అసలు. ఏదేదో మాట్లాడేస్తుందండి, అసలు అర్థం కాని మాటలన్నీ మాట్లాడేస్తున్నారు అనమాట. ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అప్పటి నుంచి షుగర్ అండి అమ్మకి. ఇన్సులిన్ ఇస్తున్నాం. ఈ ఇన్సులిన్ తీసుకున్న వెంటనే ఫుడ్ తీసుకోవాలి. ఈ ఇష్యూ జరిగింది కదండి, బెంగెట్టేసుకుంది. నన్ను తీసుకెళ్ళిపోయారు, జైల్లో పెట్టేశారు, ఇవన్నీ అమ్మకి. అంటే నేను ఎప్పుడు చిన్న మచ్చ కూడా లేదు సార్ నా కెరియర్లో, అసలు ఇంత బ్యాడ్ మార్క్ లేదు. అదన్నీ అమ్మ మనసులో పెట్టేసుకున్నారు అనమాట. దాంతో షుగర్ హైకి వెళ్ళిపోయింది, కంట్రోల్ అవ్వలా. తర్వాత డయాలసిస్ చేయమన్నారు, అది నెక్కకు వేసాం. అది ఒక 1 month తర్వాత మళ్ళీ హ్యాండ్కి ఆపరేషన్ చేసాం. ఈ 16-18 monthsలో జరిగిన స్టోరీ అండి ఇదంతా మదర్ విషయంలో. తర్వాత ఆపరేషన్ చేసి నరం పైకి ఏదో వేశారు. తర్వాత గ్రాఫ్టింగ్ చేశారు, గ్రాఫ్టింగ్ ఏదో అన్నారు, అది చేశారు. ఇప్పుడు డయాలసిస్ చేస్తున్నారు. ఇంకా అలాగా చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది మాకు హార్ట్ స్ట్రోక్ అని అమ్మకి తెలియదు, మాకు తెలియదు. మైల్డ్గా వచ్చింది. 15 minutes అండి. మమ్మీ టైం కూడా ఇవ్వలేదు ఎక్కువ. మేము మదర్ని చాలా బాగా చూసుకుంటాం అండి. తమ్ముడు, వాళ్ళ వైఫ్ అందరు కూడా. మా అమ్మ డాన్ అంతే మాకు. ఆవిడ ధైర్యమే మా అందరికీ అన్నమాట. సో సడన్ గా అలా అయిపోయింది. 73-74 ఉండేవాళ్ళు. అలా అయిపోయింది మనకి. సో మీ పైన ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న బెంగ ఆమెను ఇంకా కుంగదీసింది. అంటే ఇప్పుడు మీడియాలో ఎలా వచ్చేసిందంటే, అసలు ఆ పార్టీ కండక్ట్ చేసింది నేనే, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, జైల్లో పెట్టేస్తారు అంటే, వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయకముందరే మన వాళ్ళు న్యూస్ అనమాట అండి. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫర్మ్ కాకముందనే తీసేసుకుంది, పాజిటివ్ వచ్చేసిందని వీళ్ళే కన్ఫర్మ్ చేసి అయిపోయినాయండి. ఇవన్నీ నా బిడ్డ మీద, మా మదర్కి, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఏంటో కదా. నా బిడ్డ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు, అమ్మో నా బిడ్డను ఏదో చేసేస్తున్నారని ఆవిడ కంగారు పడిపోయారండి. కంగారు పడిపోయింది ఆవిడ. అక్కడ పడిందండి దెబ్బ, ఇంకా కోలుకోలేదు.
ఆవిడ చనిపోవడానికి 24 గంటల ముందా మీ పైన ఉన్న కేసుని కోర్టు కొట్టేసింది? లేదు సార్, November 3 చేశారు. 3 మదర్తో చెప్పాను. తనకు తెలుసు. సూపర్. ఓకే. తను వినింది, సంతోషించింది. కాకపోతే కోర్టులో మా లాయర్ ఏమన్నారంటే, మేడం మీ చేతికి జడ్జిమెంట్ పేపర్స్ వచ్చే వరకు మీరు అసలు బయట చెప్పొద్దు, అనౌన్స్ చేయకండి అని అన్నారు. ఆ అనౌన్స్మెంట్ చేద్దాము, కోర్ట్ పేపర్స్ అందిని అనుకునే లోపల మదర్కి హార్ట్ అటాక్, హార్ట్ స్టోన్ వచ్చేసింది. ఓకే, నా కూతురు క్లీన్ గా బయటకు వచ్చేసింది అని తెలుసు. అంటే మా మదర్కి నేను ఏంటో తెలుసు, నేను తప్పు చేయలేదని తెలుసు. కానీ వీళ్ళందరూ నా కూతుర్ని బ్యాడ్ చేసేసరే, నా కూతురు ఇది కాదు, నా కూతురు ఇది కదా అని అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల కూడా అడుగుతారు కదండి, ఏంటమ్మా అక్క గురించి ఇలా వస్తుంది, ఏంటి ఇలా వేస్తున్నారు అడుగుతారు కదా, ఎంతమందికైనా చెప్తాము కదా. అక్కడ డిప్రెషన్కి వెళ్ళిపోయింది మదర్. బాగా కొంచెం ముందు తెలుసుంటే ఈ వార్త పబ్లిసిటీ అయ్యి బయటకు వచ్చి ఉంటే రికవరీ ఛాన్సెస్ ఉండేవేమో. మన అదృష్టం దురదృష్టం అంటే కుటుంబాల్లో ఒకరి గురించి మనం వేసే వార్త కుటుంబాలను ఎలా కృంగదీస్తుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ కదా. 100% బాధపడతారు కుటుంబాలు. చాలా అండి. మొన్న కూడా సింగర్ ఆవిడ ఏదో టాబ్లెట్స్, చిన్మయి కాదండి, చిన్మయి కంటే ముందు మన తెలుగు సింగర్ని వాళ్ళ హస్బెండే చంపేశాడు, టాబ్లెట్స్ వేసేసారు. ఆవిడ అంటే పేరు తీయడం ఎందుకు అని నేను తీయట్లేదు. మొన్న ఈ మధ్యన పాపం ఆవిడ బతికి బయటకు వచ్చి, మా హస్బెండ్ చాలా మంచోడు, మా హస్బెండే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, మీరు నా హస్బెండ్ అంటే హస్బెండ్ మీద ట్రోల్ చేస్తారు. హస్బెండే చంపేశాడంట, హస్బెండ్ మందు ఇచ్చాడు, నా అమ్మాయికి స్లీపింగ్ పిల్స్ వేసి చంపడానికి ప్రయత్నించాడు, అన్నీ వేస్తారండి. హస్బెండ్ ఇది జరిగిపోయింది. ఒక్కవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే వాళ్ళు ఆయన తీసుకెళ్ళిపోయి నాలానే వేసేసేవాళ్ళే కదా. నిజాలు తర్వాత కదండి బయటకు వచ్చేవి. ఇప్పుడు నాకు కూడా అదే కదా. మీరు ఫైట్ చేశారు, విల్ పవర్ తో ఉన్నాను. లేదు సార్, మదర్ వల్లే ఉన్నాను సార్. మదర్ నువ్వేమన్నా చేసుకున్నావో, నేనేమైపోతానో ఆలోచించు, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకో, పిల్లల్ని దృష్టిలో పెట్టుకో, వీళ్ళందరూ ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని. అమ్మ నేను చాలా డిప్రెస్ అయిపోయాను సార్. నేను చెప్తున్నా ఒక పక్కన, నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను డ్రగ్స్ తీసుకోలేదురా బాబు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. నేను ఇప్పుడు పార్టీకి వెళ్ళాను సార్, నేను వచ్చేసాను హైదరాబాద్కి, ఓకేనా. నేను వాళ్ళు పిలుస్తారు ఎలాగైనా పోలీసులు, మనం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటెండ్ అయిన కానీ పిలుస్తారు. అది ఒక ప్రాసెస్ ఉంటుంది పోలీసులకి, వాళ్ళకి, మాకు ఉంటుంది. నువ్వెవడోరా మధ్యలో పాజిటివ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, హేమే పార్టీ కండక్ట్ చేసేసింది, అటు పోలీసులు ఎవరు ఏమీ అనౌన్స్ చేయలేదు, కనీసం నా పేరు కూడా చెప్పలేదండి పోలీసులు. ప్రెస్ మీట్లో కూడా అడిగారు వాళ్ళు, నేను జాఫర్ దాంట్లో స్క్రీన్ మీద వేసి చూపించాను నేను, వాళ్ళని వీళ్ళు అడిగారు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారా అంటే ఆయన ఇలా పక్కకు చూసి ఎవరో ఒక సెలబ్రిటీ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆ సెలబ్రిటీ నేనే ఎందుకు ఉండాలి అక్కడ, అసలు మామూలుగా చెప్తున్నా. అయితే నేను వెళ్ళాను, వచ్చేసాను. 18th నా టికెట్ పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ అని అరుస్తున్నారు టీవీలో యాంకర్స్ వాళ్ళు. పేరు మార్చుకుని వెళ్ళిన హేమ ఇంకా అసలు మామూలుగా కాదు, అసలు వాళ్ళ ఇష్టం. మీరు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను, నేను వెళ్ళలేదు అని చెప్పారు కదా వీడియో. యాక్చువల్గా నేను చెప్పాల్సింది, నేను వెళ్ళాను వచ్చేసానని చెప్పి ఉండాల్సింది. నేనేమో ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఇక్కడ చిల్ అవుతున్నాను ఈ ఫామ్ హౌస్లో అని చెప్పి నేను వీడియో పెట్టాను. మీరు అక్కడ అరెస్ట్ అయ్యారని వస్తున్న వార్తలకి మీరు కౌంటర్ ఇచ్చాను నేను. నేను వెళ్ళలేదు అనేది కాదు మీరు చెప్పింది. నేను అది కౌంటర్ ఆల్రెడీ వేసేస్తున్నారు మీడియాలో, హేమ అక్కడ ఉంది, కేసులో ఉంది, డ్రగ్స్ తీసుకుంది, అది ఇదని వేసేస్తున్నారు. ఒరే నాయనా లేదురా బాబు నేను ఇక్కడే ఉన్నాను రా అంటే, మీరు ఎక్కడున్నారు లొకేషన్ పంపించండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నేను లొకేషన్ పంపిస్తాను. ఆ ఫామ్ హౌస్లో లాగుతారా, పలానా ఫామ్ హౌస్లో ఉంది, ఆ ఫామ్ హౌస్ వాడికి దీనికి సంబంధం ఏంటని లాగుతారా, లేదు ఇంకోటి లాగుతాడా. ఇంకా అసలు కాదండి వీళ్ళు ఇష్టం. ఇంకా ఆ రోజు వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఒక ఫేక్ న్యూస్ వేసేసారు, నేను డ్రగ్స్ తీసేసుకున్నాను, పార్టీ అటెండ్ చేశాను, పార్టీ నేనే కండక్ట్ చేస్తానని వేసేసారు. ఇప్పుడు నేను కాదని వాదిస్తున్నాను, మరి వాళ్ళు తప్పు అవుతుంది కదా, వాళ్ళు వేసిన న్యూస్ తప్పు అవుతుంది కదా. వాళ్ళ న్యూస్ని కవర్ చేసుకోవడానికి 100 రకాలుగా వేసేసారు, దాచేశారు. ఇంకా తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను టెస్టులు ముందే చేయించేసుకున్నాను
చేసుకున్నానండి. నేను రాగానే హైదరాబాద్ ఇక్కడికి నెక్స్ట్ డే బిర్యానీ వీడియో పెట్టేసి ఇమ్మీడియట్గా నేను చాలా పెద్దవాళ్ళకి ఫోన్లు చేస్తే ఎవరు చేస్తారు అంటే డాక్టర్స్కి పెద్దవాళ్ళంటే, సార్ ఇలాగ నేను చేయించుకోవాలి నేను ఏ తప్పు చేయలేదు సార్, నా దగ్గర ఒక ఎవిడెన్స్ లేకుండా నేను మీడియా ముందుకు వెళ్ళలేను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఎవిడెన్స్ కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఎవరినో మనుషులు పంపించి ఇక్కడ నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని తీసి అక్కడికి పంపించారు సార్. ఢిల్లీ నేనే చేయించుకున్నాను సార్. ముందు నేను రాగానే నేనే చేయించుకున్నాను. నేను చేయించుకుని సర్టిఫికెట్ రావడానికి 15 days పట్టింది. అది ఢిల్లీలో చేశారు టెస్ట్. ఇక్కడ ఎవరు చేయరండి, ఢిల్లీలో చేశారు. ఢిల్లీలో చేసిన టెస్ట్ అయ్యి ఇక్కడి నుంచి నా శాంపిల్స్ వెళ్ళి అక్కడ టెస్ట్ అయ్యి నాకు వచ్చేటప్పటికి ఒక 10-15 days పట్టిందండి. ఆ 15 days తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇదిగో నేను చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది అని చెప్తే ఇంకొక 1 week తర్వాత ఇమ్మీడియట్గా లేదు బుకాయిస్తున్న హేమ పాజిటివ్ వచ్చేసింది, కేసులోంచి పాజిటివ్ వచ్చిన హేమ డ్రగ్స్ అని సెకండ్ టైం న్యూస్ మళ్ళీ వేశారు. 2 ఛానల్సే, 2 పెద్ద ఛానల్స్. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక వీడియో పెట్టేశాను అనమాట. పలానా ఛానల్ నాయుడు గారు, చౌదరి గారు వీళ్ళందరి పేర్లు చెప్పేసి పలానా ఛానల్ పేర్లు కూడా చెప్పి ఓపెన్గా ఆ ఛానల్లో ఉన్న క్రైమ్ రిపోర్టర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పి నేను రెడీగా ఉన్నాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటాయి. 1 year హెయిర్లోని, నైల్స్లోని తీలేమంటండి, అది 1 year ఉంటుందంట. నైల్స్లో ఉంటుంది 1 year, హెయిర్లో ఉంటుంది, కిడ్నీలో ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అంటండి. అంటే 1 year అబ్బో కిడ్నీలో ఉంటుంది. నేను ఈ 3 టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను, మీరే చేయించండి. నా టెస్ట్ కూడా నమ్మొద్దు, రేపు కోర్టులో వచ్చిన టెస్ట్ కూడా నమ్మకండి, మీరు నాకు టెస్టులు చేయండి. మీరు నాకు టెస్టులు చేసి ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారో చెప్పండి. పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకుంటా నేను అన్న. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఎందుకు ఇలా నన్ను బద్నాం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఛానల్లో న్యూస్ వేసి మళ్ళీ డిలీట్ చేశారండి. సెకండ్ టైం తీసేశారు. ఇప్పుడు నిన్నటి నుంచి నేను మొత్తుకుంటున్నాను కదా అండి, నిన్నటి నుంచి క్వాష్ చేసింది కదా, నేను అందరికీ పంపించాను, మీడియా వాళ్ళకి పంపించాను, గ్రూపుల్లో షేర్ చేయించాను. నాకు మీలాగా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా మీడియా వాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళు గ్రూపుల్లో పెట్టారు. అందరికీ తెలుసు ఇప్పుడు క్వాష్ అయ్యింది అని చెప్పి. ఎక్కడా లేదు. ఆ రోజు అంత న్యూస్ వేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ తప్పనేగా న్యూస్ వేయట్లేదు, లేకపోతే నన్ను ఇంకే విధంగా ఇరికిద్దామని ప్లాన్లు చేస్తున్నారు. ఎలా చేస్తుంది కోర్టు అని కేసేస్తారేమో ఏమో మరి. ఇంకా దీన్ని అసలు ఇంకెలా ఇరికిద్దాము, ఇది మన పరువు పోతుంది ఇప్పుడు, దీన్ని ఎలా ఇరికిద్దాము, అసలు ఏం జరిగిందని ఏమన్నా లోపల ఏమన్నా చేస్తున్నారేమో, కుట్ర పన్నుతున్నారేమో లోపల. తెలియదు సార్, సెలబ్రిటీ సార్, న్యూస్లు చూస్తారు, వాళ్ళకి టీఆర్పీ రావాలి, డబ్బు రావాలి, వాళ్ళ పెళ్ళం బిడ్డలు పెంచుకోవడానికి అవసరం లేదు సార్, అవసరమే లేదు. మొన్న ఆ సింగర్ది ఏం అవసరం సార్ వాళ్ళకి? ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టుకుని ఏడ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటే అంతే కదా. అంతకుముందు ఇలాగే ట్రోల్స్ చేస్తుంటే ఒక చంటి తల్లి బిడ్డను వదిలేస్తే వాడు షెడ్ మీద పడ్డారు, తర్వాత కాపాడారు. అందరూ ట్రోల్స్ చేస్తే ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయిందండి ఆ చంటిపిల్ల తల్లి ట్రోల్స్ వల్ల. అంటే మీరు క్రిమినల్స్ అవుతున్నారు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వాటి వల్ల ఎక్కువ ట్రోల్స్ అవుతున్నారు. బట్ మేజర్ మీడియా, శాటిలైట్ మీడియా, అది నా మీద ఎంత పెద్ద సంస్థలు సార్ వాళ్ళు. సోషల్ మీడియాలో ముసుగేసుకుని ఎవడో ఏదో రాస్తా ఉంటాడు సార్, అది వేరే. నోన్ ఆర్గనైజేషన్స్, నోన్ పర్సనాలిటీస్. నేను అక్కడికి చెప్తున్నాను, నేను బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నాను, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఫ్లవర్ డ్రెస్ వేసుకున్నాను, వైట్ షర్ట్ ఊరికే పైన వేసుకున్నాను నేను పెట్టిన వీడియోలో. ఫామ్ హౌస్లో అది బూత్ చేశారు. సరే పోతే పోనీలే అని చెప్పి మళ్ళీ వెంటనే నా ఇంట్లోంచి ఇన్స్టాగ్రామ్ లైవ్లో బిర్యానీ చేసి ఇదే నైల్ పాలిష్, మళ్ళీ బ్లాక్ నైల్ పాలిష్, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ నైల్ పాలిషే ఉందండి. ఎందుకంటే మొన్న నా బర్త్డే November 12th నా బర్త్డేకి నేను ఈ నైల్ పాలిష్ వేసుకున్నాను. ఇది మనం తీలేం సార్. ఇది మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూర్చుని ఒక 1/2 hour కూర్చుంటే వాడు మిషన్తో అది తీసి చెయ్యాలి. ఇది రాత్రి పోయే నైల్ పాలిష్ కాదు. నేను మళ్ళీ స్క్రీన్ మీద నా నైల్ పాలిష్ క్లోజ్ వేసి, నా ఫ్రెండ్స్ చెప్పారు, వస్తే పిచ్చిముండ వాళ్ళకి అది కూడా తెలియట్లేదే, వాళ్ళకి నువ్వు వేసుకున్న నైల్ పాలిష్ బ్లాక్, వాళ్ళు ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్, అది కూడా తెలియట్లేదా వీళ్ళకి అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు మళ్ళీ నేను ఆ క్లిప్పింగ్ తీసుకుని మళ్ళీ జూమ్ చేసుకుని చూసుకుని మళ్ళీ సుమన్ టీవీ ఏదో వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ టీవీలో మళ్ళీ అది చూపించాం స్క్రీన్ పైన. నేను నిర్దోషిని ఇంత చేయాలా అండి? కాదు, మీరు చేసిన క్రైమ్ ఏంటి? డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళ ప్రకారం నేను డ్రగ్స్ తీసుకోవడం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ విక్టిమ్ కదా. విక్టిమే అండి. వాళ్ళ ఫేస్ కూడా ఐడెంటిటీ బయట చూపించకూడదు. ఎందుకు మరి మీరు దాని మీద ఎందుకు ఫైట్ చేయలేదు? నేను చేస్తున్నా అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది సార్, ఓకేనా, ఆల్రెడీ అరెస్ట్ చేశారు నన్ను. నేను బయటకు వచ్చి
నేను ఏది మాట్లాడినా వీళ్ళు బూత్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నానని బిర్యానీ పెడితే ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని పెట్టారు. పోలీసులతో పాటు నేను టెస్ట్లు ఇచ్చాను, నా హెయిర్ నైల్స్ ఇచ్చా అఫీషియల్గా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను సార్ బెంగళూరు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు నోటీసులు ఇస్తే 2 రోజులు నాకు ఫీవర్ అనమాట, వైరల్ ఫీవర్. వాళ్ళ మందులు కూడా కొనిచ్చారు, నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులే మందులు కొనిచ్చారు నాకు. ఓకే, సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటాను సార్, నేను తప్పు చేయనప్పుడు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. టెస్టులు తీస్తామండి మేడం, టెస్టులకు తీసుకెళ్తాము అని అన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఏంటి అది ఇదని అడిగారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఎవరైనా కలిపేసి ఉండొచ్చు కదా, తెలియకుండా చేసి ఉండొచ్చు కదా, ఇంత పెద్ద పార్టీలు ఇంత దొరికిందంటే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అన్నారు. నేను ఒక్కసారి ఇట్లా ఆలోచించి, లేదు సార్ వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చాలా బాగా చూసుకుంటారు, కేర్గా చూసుకుంటారు, వాళ్ళు ఎవ్వరు కలిపి ఉండరు, నేను తీసుకోలేదు. సరే మేడం మేము టెస్టులు చేపిస్తాం. ఓకే రండి. వెళ్ళాను నేను టెస్ట్లకి వాళ్ళతో పాటు. వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ముందే చెప్పాను, అంటే నాకు కడుపు మండిపోతుంది సార్. ఆ కోపంలో నా బాధ, నా ఆవేదనతో నేను చెప్పాను, ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నా టెస్ట్లే లేవు, మీరు ఎలా అప్పుడే పాజిటివ్ వచ్చిందని వేసేస్తున్నారు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో హాస్పిటల్, ఇదిగో పోలీసులు ఇప్పుడే టెస్టులు తీస్తున్నారు, ఈ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, మీరెందుకు నా మీద ఇలా చేస్తున్నారు అని అరిస్తే, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, అరుస్తున్న హేమ అని వేశారు సార్. అంటే జనాల్ని, అరే హేమ చెప్తుంది కదా ఇప్పుడే టెస్టులు తీస్తున్నారని, అప్పుడు తీసుండుంటే గనక ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, అప్పుడు టెస్టులు ఉంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని ఒక్కడికి కూడా అనిపించలేదు సార్. మేము న్యూస్ వేసేసాం, ఇది డ్రగ్స్ తీసుకుంది పార్టీలో ఉందని, అది కన్ఫర్మ్ చేసేయాలి, అది నిజం చేయాలి, అది ఒక్కటే కనిపించింది సార్ నాకు. నేను చెప్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ ముందు వెళ్ళలేదంది, తర్వాత వెళ్ళాననింది. ఇప్పుడు నేను వెళ్ళాను, వచ్చేసాను, వచ్చిన విషయమే కదా నేను చెప్తాను. నేను చేసిన తప్ప అదే సార్, నేను వెళ్ళాను కానీ నేను వచ్చేసాను అక్కడి నుంచి, నేను అని చెప్పాల్సింది. మీరు వేయకండి, ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్తున్నానండి. అప్పుడు కూడా ఫేక్ న్యూస్లు వేయకండి అని హాస్పిటల్లో చెప్పాను. ఫేక్ న్యూస్లు వేయకండి అంటే నేను మాట్లాడింది తీసేసి సార్, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్న హేమ అంటే జనాలు చూసింది అదిగో పులి, అదిగో పులి, అదిగో పులి అంటే మనకి చీకట్లో కూడా అక్కడెక్కడ దెయ్యంలా కనపడుతుంది, దెయ్యంలా మనకి ఆ చెట్టు కూడా దీనిలానే కనపడుతుంది కదా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, తప్పు చేయనప్పుడు కోపం వస్తుంది కదా. ఆ ఉక్రోషం అంటే దాన్ని కూడా బూతు చేశారు సార్. ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే, ఆన్లైన్ లైవ్ లో పోస్ట్ చేస్తే, ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని మాట్లాడారు సార్. ఎప్పుడుదో పోస్ట్ చేసిందని విన్నారు. నేను హేమ ఏం చెప్పినా మేము నమ్మకండి, మీరు నమ్మకండి, మేము నమ్మం, మీరు నమ్మకూడదు, మేము ఏదేస్తే అదే మీరు నమ్మండి అనేది చూపించారు సార్. తర్వాత నేను 350 370 కాల్స్ సార్ లిఫ్ట్ చేశాను ఆ కేసులో ఉన్నప్పుడు. నేను ఎలా లిఫ్ట్ చేస్తాను కదా, అది కూడా లేదు. అరే ఇన్ని ఫోన్లు మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తుతుంది, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది అని కూడా లేదు. నేను ఏం మాట్లాడినా రికార్డ్ చేసేవాళ్ళు సార్. ఆ పెద్ద టీవీ అంటే బిగ్ టీవీ అని చెప్పకూడదంట కదా, అందుకని ఆ పెద్ద టీవీ వాడైతే మరీ ఎన్ని ఫోన్లో రికార్డ్ చేసేసి నా వాయిస్లు, నేను పులి 2 అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, మళ్ళీ వస్తాను, మీ అందరి పని చెప్తా. నేను అసలు ఎక్కడా భయపడలేదు సార్. ఎందుకు భయపడాలి? నేను అసలు భయపడలేదు. నేను తీసుకుంటే కదా, నేను కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఇంత అర్జెంట్గా ఇంత అర్ధరాత్రి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేను టెర్రరిస్ట్ని కాదు, ఓకే దేశద్రోహిని కాదు, సో నన్ను ఇంత అర్ధరాత్రి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను జడ్జి ముందు ఎందుకు నిలబెడుతున్నారు, నాకు చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు నన్ను, నాకు లాయర్ని కూడా మాట్లాడుకునే టైం ఇవ్వలేదు వీళ్ళు అని నేను అడిగితే, కనీసం అవును కదా పోలీసులు ఎందుకు హేమను అరెస్ట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి విక్టిమ్ కదా, డ్రగ్స్ తీసుకుంటుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఒక్కడు న్యూస్ వేయలేదు సార్. పక్క రాష్ట్రంలో మన తెలుగు యాక్టర్స్ ఒక ఆవిడని తీసుకెళ్ళి అర్ధరాత్రి జడ్జి ముందు నిలబెడుతున్నారు అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మీడియా అంతా ఓన్ చేసుకున్నారే, ఎందుకు అట్లా చేస్తున్నారు, ఆ కన్సర్న్ ఉండాలి కదా. అప్పటికే వేస్తారు కదా సార్, ఈవిడే పార్టీ కండక్ట్ చేసిందేమో, ఈవిడ ఇలా చేసేస్తుంది అలా చేసేస్తుంది అది ఇది అని చెప్పి ఈ అడుక్కునే వాళ్ళని వీళ్ళని డబ్బులు ఇచ్చి ఒక స్టేచర్ ఉంటుంది సార్ ఒక ఛానల్కి, ఎవరిని మీ ఛానల్లో కూర్చోపెట్టాలి, ఎవరి అంటే మీ వాల్యూ అక్కడ తెలుస్తుంది, స్టాండర్డ్ ఉండాలి కదా. ఎవరెవరినో తీసుకుని వచ్చి వాళ్ళకి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి హేమక్కని తిట్టండి, హేమక్కని తిట్టండి, హేమక్క గురించి మాట్లాడండి. వాళ్ళు ఎవరు సార్, వాళ్ళకి ఏం తెలుసు సార్ నా గురించి? 36 ఏళ్ల నా కెరియర్ సార్ ఇది, ఒక్క రిమార్క్ లేదు సార్ నాకు.
నీ ఇష్టమా? ఎందుకు అంతమంది మిమ్మల్ని తిట్టడానికి రెడీ అయిపోతారు ఇండస్ట్రీలో? నన్ను నిజం చెప్పాలి, ఛానల్స్ తిరుగుతూ మీ గురించి నెగిటివ్ మాట్లాడారు ఒకళ్ళిద్దరు. నేను అదే చెప్తున్నాను సార్, అందరూ ఎవరు ఎప్పుడు చేయలేదు సార్, ఒక ఇద్దరు మాత్రం నన్ను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసింది ఒక ఆవిడైతే చెప్పేసింది నాకు ఓట్లు అయ్యొద్దనింది, అందుకని నేను కచ్చబెట్టుకున్నాను పబ్లిక్గా ఓపెన్గా మాట్లాడేసింది. అంతకు ముందు 2 years ముందు మాట్లాడింది, మొన్న మాట్లాడింది. నా డ్రెస్సుల గురించి నా డ్రెస్సుల గురించి కామెంట్ చేసింది, బాడీ షేమింగ్ చేసింది, ఇవన్నీ మాట్లాడింది. తనకి ఒక మాల ఆ పొట్టోడు దాన్ని రెచ్చగొట్టాడు అంట, మనకి తెలియదు. అది తర్వాత పెద్ద మనుషులు వస్తారు కదా, మాట్లాడతారు కదా ఇట్లా. అంటే నేను చెప్పాను, ఆ అమ్మాయికి కూడా ఛాన్స్ ఇచ్చాను సార్. వాళ్ళకి కూడా వాళ్ళిద్దరు ఎవరైతే నేను వేశానో పరువు నష్ట దాబా వేశానో వాళ్ళిద్దరి మీద, వాళ్ళకి నేను ఏమంటారు చేశారు కదా, ఇప్పుడు మర్యాదగా వెళ్ళి ఛానల్కి వెళ్ళి సారీ చెప్పేసేయండి, ఛాన్స్ ఇచ్చా. ఏం లేదని తెలిసింది కాబట్టి మీరు ఇప్పుడు కాదు సార్, నేను అప్పుడే చెప్పాను, టెస్ట్లో రాగానే చెప్పాను, ఏం లేదు కదా, మీరు వాగింది తప్పు కదా, మీరు క్షమాపణ అడిగేసేయండి అని చెప్పి. మళ్ళీ కోర్టుకి వేసే ముందు కూడా వాళ్ళకి ఒక నోటీస్ పంపించాను సార్, పర్సనల్ నోటీస్ పంపించాను లాయర్ త్రూ. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఛానల్కి వచ్చి మీరు చేసింది తప్పని ఒప్పుకోండి అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సార్. అప్పుడు 3rd step నేను ఇంకా కోర్టులో పరువు నష్టం దాబా వేశాను. ఇప్పుడు అదేంటండి కేసు కోర్టు తీసుకుంది కదా, కోర్టు శాంక్షన్ తీశారు కదా శాంపిల్స్, అది కూడా దాంట్లో కూడా నెగిటివ్ వచ్చిందా? అసలు ఇంతవరకు కోర్టుకి సబ్మిటే చేయలేదు సార్ పోలీసులు. అవునా? అందుకే కొట్టేశారు. ఓకే, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు అని కొట్టేశారు కేసు, అంతే. ఓకే, అసలు ఆ పార్టీ ఏంటండి, ఎవరు పిలిచారు మిమ్మల్ని, ఎలా వెళ్ళారు, ఏంటి? మా తమ్ముడండి, ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్, ఒక 7-8 years నుంచి బాగా ఫ్రెండ్స్ అండి. ఓకే, సో ఆ అబ్బాయి నిజంగానే బర్త్డే, ఆ అబ్బాయి అక్కడ ఒక క్లబ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. సో ఆ క్లబ్ ఓపెనింగ్ అనౌన్స్మెంట్ కింద అంత పెద్ద పార్టీ పెట్టుకున్నాడు. అక్కడ ఎవ్వరూ డబ్బులు ఇచ్చి రాలేదండి, నాట్ ఎట్ ఆల్ రేవ్ పార్టీ. అక్కడికి వచ్చిన అమ్మాయిలు కూడా ఆర్టిస్టులు కాదండి, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది వేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు దాంట్లో. అట్లా అందరూ ఒక ఏజ్ గ్రూప్, పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు వచ్చారు, వైఫ్ ఫ్యామిలీస్ వచ్చారు, పిల్లల్ని తీసుకుని వచ్చారు. అదే డ్రగ్స్ దొరికినాయి అంటున్నారు కదా కొంతమంది దగ్గర. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను సార్, నా బ్యాగ్ లో ఏమన్నా మీకు తెలుసా? దొరికితే మీకు తెలుసా? తెలియదు కదా. దాంట్లో కొంతమంది తప్పు చేశారు, నేను అంటలా, కానీ వచ్చిన వాళ్ళందరూ బలైపోయారు కదా సార్. నా వల్ల పాపం వాళ్ళందరూ బలైపోయారు, అంత పెద్ద కేసు అయిపోయింది అది. నేనంటూ పాపం మా బర్త్డే పార్టీకి వెళ్ళకపోతే అది అసలు అంత న్యూసే అయ్యేది కాదు సార్. నాకు ఇప్పటికీ బాధగా అనిపిస్తుంది. అలాంటి ఆ పార్టీలో అందరు అంత డీసెంట్ గా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్, ఆంటీస్, పిల్లలు వస్తే దాన్ని రేవ్ పార్టీ అంటే ఓన్లీ డ్రగ్స్ దొరికితే రేవ్ పార్టీయా సార్? నాకు అది తెలియదు, రేవ్ పార్టీ నామ్స్ తెలియదు నాకు. అది ఆ అనౌన్స్మెంట్ కోసం ఆ అబ్బాయి అంత పెద్ద పార్టీ పెట్టుకున్నాడు సార్. వాడు బ్యాడ్ టైమ్, ఇంత న్యూస్ వచ్చేసరికి పోలీసులు, మీకు తెలుసు కదా నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా సార్? యా అయితే మా లాయరు, ఇక్కడి నుంచి 2 lawyers వచ్చారు సార్, అక్కడ 3 lawyers వచ్చారు. నేను ఎవరిని పిలవలేదు సార్, బెంగళూరులో నాకు తెలియదు అసలు, నాకు అసలు తెలియదు. వాళ్ళు వాలంటరీగా వచ్చారు సార్ లాయర్లు అందరూని. నేను ఫీజు కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళకి. 5 lawyers వాదిచ్చారు నా బెయిల్లో, 5 members. బెంగళూరు వాళ్ళు 3, ఇక్కడి నుంచి 2 వచ్చారు సార్, 5 వచ్చారు. 5 lawyers వాదిచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా ఒక పెద్ద లాయర్ ఉన్నారంట, ఆయన 100కి 100 కేసులు గెలిచారంట, ఒక్క కేసు ఓడిపోయాడంట. ఎందుకు ఓడిపోయారని ఇంటర్వ్యూ మీలాగా పెద్దవాళ్ళు చేస్తే, నాకు చట్టానికి న్యాయానికి జరిగిన పోరాటం అయితే నేనే గెలిచుండేవాడిని, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన పోరాటంలో నేను ఓడిపోయినా అన్నారటండి. ఆ కేసులో మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జడ్జిమెంట్ మారింది అన్నారంట. ఆ పాయింట్ వాళ్ళ లాయర్స్ ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ప్రీవియస్వి పెడతారు, అవి నాకు కూడా తెలీదు సార్, మొన్న నాకు తెలిసింది. ఆ రిఫరెన్స్కి పెడతారు కదా, దాంట్లో పెడితే అప్పుడు ఇమ్మీడియట్గా నాకు బెయిల్ వచ్చింది. అంటే ఆలోచించండి, మీడియా ఎంత చేయగలదు. ఇప్పుడు మీడియా మంచి చేయట్లేదు సార్, చెడుకు సపోర్టుగా ఉంటుంది. ఇది వరకు మీడియా మంచుకుండేది. మీడియా వాళ్ళని ఎంతమంది అంటే జర్నలిస్టులను చంపేయడం, ప్రతిఘటన సినిమాల్లో అట్లా. అప్పుడు మీకు గుర్తున్నాయ పాత సినిమాల్లో మీడియా వాళ్ళు పాపం సైకిల్ దొక్కుంటూ వస్తారు, చాలా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని చంపేసే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని హింసించే వాళ్ళు, న్యూస్ రాయకుండా. అట్లా విన్నాను సార్ నేను. న్యూస్ అంటే అది కదా. నాకు చాలా సంవత్సరాలు నేనేమనుకునేదాన్ని అంటే, అరే నాకు
ఈ 9 టీవీ ఉంది నా వెనకాల, అరే మా నాన్న టీవీ ఉంది నా వెనకాల, ఇట్లా అనుకునేదాన్ని. సో నాకేదైనా జరిగితే నాకు న్యాయం జరుగుద్ది, టీవీకి వెళ్తే మీడియాకి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని ఒక ఇది ఉండేది సార్, నాలో ఒక ప్రౌడ్ ఉండేది. కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు డిసైడ్ అయినా, అమ్మా నో, మీడియా అది కాదు, మీడియా వేరే, మీడియా మనల్ని వాడుకుంటుంది, దాని కోసం మనల్ని వాడుకుంటుంది, నో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. మీకు గుర్తుంది కదా నేను ఎలక్షన్ అప్పుడు అడగబోతున్నా ఇప్పుడు ఇది మాత్రమే కదా, అంతకుముందు కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగాను, ఒక ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీ లాగాను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, ఒక ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీగా చూపిస్తూ వస్తున్నారు. అవునవును, మా ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎవరన్నా కొరికేశారు శివబాలాజీ గారు, అవునవునండి, కొరికేశారు అని. అవునండి. అప్పుడు ఆ బిహేవియర్ కూడా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కాదా? అది ఏం జరిగింది అసలు? మీరు అది అన్న ఫోటో ఉంటే మాత్రం ఒకటి ప్లీజ్ వేయండి. నరేష్ గారు వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారండి ఎలక్షన్లో, వాళ్ళు మాకు సపోర్టుగా ఉన్న ఒక అతన్ని కొట్టడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ ఫోటోలో ఆ అబ్బాయి కూడా ఉంటాడు, ఆ నరేష్ గారు అబ్బాయి ఇలా పట్టుకుంటున్నాడు, అతనేమో ఇట్లా పారిపోతున్నాడు, ఆ ఫోటోలో క్లియర్గా ఉంది. నేను ఆ అబ్బాయిని కాపాడడానికి పరిగెడుతుంటే ఈ వ్యక్తి ఎవరైతే మీరు పేరెత్తారో ఆ వ్యక్తి ఇట్లా పెట్టాడు చెయ్యి, నేను వెళ్ళకుండా ఇట్లా పెట్టాడు, ఇట్లా పెట్టాడు, అడ్డు పెట్టాడు నన్ను వెళ్ళకుండా. సో అడ్డు పెడితే తీయి అంటే తీయట్లేదు. అప్పుడు మన ప్రెస్ వాళ్ళు ఉన్నారు, చూడండి తీయట్లేదు వీడని చెప్తే పాపం వాళ్ళందరూ ఫోటోలు తీశారు. ఆ ఫోటోలే ఇవి. వాళ్ళే నేను ఫేస్ చేసి చెప్తున్నాను, చూడండి తీయట్లేదు అని చెప్పి, అయినా కూడా తీయలేదండి ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ఎంత ఎలాంటోడో ఆలోచించండి. తీయకపోయేసరికి నాకు అర్థం కాలేదు. సరే అని ఇలా కొరకపోయేసరికి ఇక్కడ కొరకపోయేసరికి నాకు ఆ కొరికే దాంట్లో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. నేను కొరకలా, కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. ఇలా పట్టుకుని కొరక్కుండానే కింద నుంచి దూరం వెళ్ళిపోయాను నేను. అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత నరేష్ గారు ఈ అబ్బాయి వచ్చి, హేమ కొరికేసింది, హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకున్నా, ఇలాగా ఈ వీడియో కూడా ఉందండి. అవును, కొరికిందని చూపించడం చూసాను నేను. ఇక్కడ కొరికాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది అంటే పైన కొరికితే కిందకు వస్తుందని నాకు కూడా తెలియదు. చూస్తాను ఫోటోస్ ఒకసారి చెక్ చేసి, మీరు ఫొటోస్ చూడండి, ఫొటోస్ చూడండి. కొరికేసిందని బ్రేకింగ్ న్యూస్ వేశారు అంటే వీళ్ళకి లాజిక్ వద్దు, కొరికేసింది ఆ న్యూస్ జనాలు చూస్తారు. అంటే అక్కడ గాయం కనపడుతుంది, మీరు ఇట్లా నెట్లో ఏదో వీడియోస్ కనపడ్డాయి కదా, ఎవ్వరికి ఆలోచన రాలేదా ఇక్కడ కొరికితే మచ్చ ఇక్కడికి ఎందుకు వచ్చిందని? అది కొరికిన మచ్చ కూడా కాదు సార్, ఏదో ఇలా గీరుకున్న మచ్చ. దానికి ఈయన గారి యాక్టింగ్ శుభ్రంగా ఏంటిది, హాస్పిటల్కి వెళ్ళిపోయి టీటీ ఇంజక్షన్లు చేయించేసుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కట్లు కట్టేసి, మీరు మీడియాలో చూడండి సార్, నాకే నవ్వు వస్తుంది, మీరు ఇంకా నవ్వుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. అలా ప్రచారం చేశారు. అదే ఇలాగ పాపం వాళ్ళ మనిషిని ఎవరినో కొట్టబోతుంటే ఆవిడ వెళ్ళింది, శివబాలాజీ అడ్డుపడ్డం వల్ల ఇది జరిగిందని ఒక్కడు వేయలేదు సార్. తర్వాత మీరు చెప్పారు కదా ఆ విషయాన్ని, 2-3 సార్లు చెప్పాను, కానీ మీకు చెడు పాకినంతగా మంచి వెళ్ళదు. ఇప్పుడు మీరు చూసుకోండి, నాకు క్వాష్ అయింది కదా, ఇప్పుడు ఎలా క్వాష్ అయింది, దీన్ని మళ్ళీ ఎలా ఇరికిద్దామని ఆలోచిస్తున్నారేమో మరి వీళ్ళందరూని. ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ సరిగ్గా వేయలేదు. అవును, నేను ఆశ్చర్యపోయా మీరు పంపించిన తర్వాత చూసి. ఒక్క మీడియా మరి ఆ రోజు అంత న్యూస్ వేశారు కదా ఎలక్షన్ అప్పుడు, ఓట్ల లెక్కింపప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు కదా, మరి ఇప్పుడు నేను మంచిదాన్ని అని తెలిసినప్పుడు మీరు ఎందుకు వేయట్లేదు? డెఫినెట్గా వేసి ఉంటారు కదా, ఎందుకంటే మీరు తప్పు చేశారు. అప్పుడేమో డ్రగ్స్ తీసుకుందని వేసి ఇప్పుడు తీసుకోలేదని వేస్తే మనం వేసిన వార్త తప్పవుద్ది కాబట్టి ఇలాగే సైలెంట్గా ఉండాలనుకుంటున్నారేమో. లేకపోతే దీన్ని అసలు ఎలా ఇరికిద్దాము, అసలు ఏ కేసులు పెట్టారు, ఏ కేసులు క్వాష్ చేశారు, అసలు దీన్ని మళ్ళీ ఇంకొకసారి బ్యాడ్ చేద్దామని ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా చర్చలు జరుగుతున్నాయేమోనండి. ఎందుకంటే నేను ఇంక వీళ్ళని నమ్మదలుచుకోలేదు. జనరల్గా మీడియా, నేను దాదాపు 2 దశాబ్దాలుగా మీడియాలో ఉన్నాను, పర్టికులర్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ఉమెన్కి ఏమైనా అన్యాయం జరిగిందంటే సపోర్టివ్గానే ఉంటాం. అవునండి, సపోర్టివ్గానే ఉంటాం. ఆమెకి ఏమైనా అన్యాయం జరిగితే అదేంటో తెలుసుకునే ప్రయత్నమే చేస్తాం, దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీ విషయంలో అలా జరగలేదనే ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది మీకు? మీరు చూసారు కదా సార్, ఎక్కడ జరిగింది చెప్పండి. మీ వర్షన్ వినే ప్రయత్నం కూడా చేయాల. నేను చేస్తున్నది రికార్డులు చేసి వేస్తున్నారు, చేసేసి దానికి ట్యాగ్ లైన్ నెగటివ్ ఇస్తున్నారు. నువ్వు చేసి చెప్పింది నమ్మకండి అనే ఇంప్రెషన్ ఇస్తున్నారు. ఓకే, క్యారీ చేస్తున్నారు, బట్ నెగిటివ్గా క్యారీ చేస్తున్నారు కదా.
నా దగ్గర ఎన్ని ఒక 200-300 కాల్స్ రికార్డ్స్ ఉండుంటాయండి. నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, ఎందుకంటే వాళ్ళు నా వాయిస్లు రికార్డులు చేసి మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు నేనేమన్నారు తెలియాలి కదా. ఇంకా అన్యాయం ఏంటంటే మా 9 టీవీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ క్రైమ్ రిపోర్టరు తెల్ల డ్రెస్ అమ్మాయి నేనే అని వేసేసి అతను నాకే ఫోన్ చేసి, మేడం బయటకు వచ్చిన వాళ్ళలో మీరు లేరు కదా, మీరు లేరు కదా మేడం అంటే అన్న అడుగుతున్నాడు. అతని వాయిస్ ఉంది నా దగ్గర, క్రైమ్ రిపోర్టర్. అదే మోహన్ బాబు కొట్టాడు కదండి మొన్న, మోహన్ బాబు గారు కొట్టారు కదా అతన్ని, ఆ రిపోర్టరే ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు. అప్పటికే తెల్ల డ్రెస్ అమ్మాయిని వేసేసి హేమా 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 అని వేసేశారు. న్యూస్ వేసేసిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదండి అంటే, మరి నేను మొత్తుకునేది ఏంట్రా బాబు, నేను అదే కదా చెప్తున్నాను, న్యూస్ అంతా వేసేసి ఇప్పుడు అడుగుతావా, వస్తానురా ఒకరోజు చెప్తాను నీ పని అని అన్నా. నాకు స్క్రీన్ రికార్డ్ పెట్టేశాను సార్ వీళ్ళు ఫోన్లు, ఎందుకంటే నా వాయిస్లు రికార్డులు చేస్తున్నారు, మరి నేను చేయాలి కదా, వేసేస్తున్నారు కదండి, అందుకని నేను చేశానండి. మొత్తం ఏ ఛానల్ వాళ్ళు నాతో ఏమేమి మాట్లాడారో అన్ని రికార్డ్ చేసి పెట్టానండి నేను. ఇప్పుడు నేను గెలిచాను కదా, కోర్టులో వేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నాకు కావాలి, నేను మీకు కావాలి. ఇన్ ఫ్యూచర్ కూడా మీడియా వాళ్ళు, మీడియా మిత్రులతో కలిసి ఉండాల్సిందే. ఇండస్ట్రీ మీడియా, రేపొద్దు నేను సినిమా యాక్ట్ చేస్తాను, మంచి క్యారెక్టర్లు చేస్తాను, వీళ్ళే నాకు మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. లేదు రాజకీయాల్లోకి వెళ్తాను, వీళ్ళు తోడు లేకుండా నేనేం చేయలేను కదా. సో నేను అందుకే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రీవియస్ ఏదైతే జరిగినాయో అవి ఫేక్ అని తెలిసినప్పుడు చేసింది తప్పు అని చెప్పనక్కర్లా, అక్కర్లేదు, హేమ తప్పు చేయలేదు అని కోర్టు చెప్పింది, దాన్ని చెప్పండి జనాలు, చెప్పండి అంతే అంతే. కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు పబ్లిసిటీ చేయండి, ప్రీవియస్ మీరు ఏవైతే పెట్టారో నా మీద అవి తీసేయండి. ఎందుకంటే నా మనవరాళ్ళు, నా లైఫ్ లాంగ్ ఏదైనా ఉంటే ప్రతి ఒక్కడు వచ్చి చెప్పేవులే నువ్వు అప్పుడు అంటాడు కదా, అది నేను తీసుకోదలుచుకోవట్లేదు. అందుకే నేను నా పబ్లిసిటీ ఉండని, వాళ్ళు తీస్తారేటండి తప్పు చేస్తుంటే. నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతాను పోని చెప్పండి, మాట్లాడలేను కదా నేను. అదే చేస్తున్నాను నేను. వాళ్ళు అలా చేయనప్పుడు నేను ఏవైతే ఎంతమంది రికార్డ్స్ చేశానో అన్ని 9 టీవీ నుంచి లేడీస్ ఫోన్ చేసేవాళ్ళు, ఫోన్ చేసి అక్క మీరు ఎలా ఉన్నారక్క, మీకు జెన్యూన్గా మీరు మంచోళ్ళు అక్క, మీ గురించి మాకు తెలుసు, ఆ న్యూస్ వాళ్ళు వేరు. అవునండి, అంటే TV9 అనేది పేరు తీయకూడదు అని అంటున్నారని నాకు తెలియదు. అంటే మీరు టెలికాస్ట్ లో మళ్ళీ బీప్ వేసుకోవాలేమో అని. అలా అయితే నాకు అసలు ప్రాబ్లమే లేదు. TV9 వాళ్ళు, NTV వాళ్ళు, ఆ న్యూస్ క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళిద్దరు కూడా, రమేష్ వైట్ల అండ్ దీంట్లోనేమో రంజిత్ అనుకుంటాను TV9లో, నాకు అతని పేరు ప్రాపర్గా గుర్తులేదు. సో వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టుంటారండి. ఆ 1 వీక్ రోజుకి 350, 400, 500 కాల్స్ లిఫ్ట్ చేసేదాన్ని. ఏ ఒక్క కాల్ లిఫ్ట్ చేయడం మానేది, ఎందుకంటే లిఫ్ట్ చేయడం మానేస్తే ఓహో ఇది లోపలే ఉందనుకుంటారేమో అనే భయానికి ఎత్తేదాన్ని అండి. అంటే క్రైమ్ రిపోర్టర్ లేదండి, అతను అయ్యుండొచ్చు, నాకు తెలీదు. ఏదేమైనా ఒక సంస్థ, TV9 అనేది ఒక సంస్థ, ఆ సంస్థ తప్పు చేయకూడదు. ఇప్పుడు నేను టెర్రరిస్ట్ అనుకోండి, దేశద్రోహిని అనుకోండి, వెయ్యండి, నడి రోడ్లో ఉరి తీసేయండి. నేను డ్రగ్స్ తీసుకోలేదు కదా, అది ఎవరు డిసైడ్ చేయాలి? కోర్టు డిసైడ్ చేయాలి. అది కదా, కోర్టు నాకు శిక్ష వేయకుండా నువ్వెవరు శిక్ష వేయడానికి? ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష వేసేసారు సార్, జనాలు లోపల వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్, ప్రతి వాళ్ళు న్యూస్, ప్రతి వాళ్ళు ఫోను, ప్రతి వాళ్ళు ఉంటారు. కూల్కి వెళ్ళే వాళ్ళు, 4కి వెళ్ళే వాళ్ళు అందరూ కూర్చుని ఉంటారు. న్యాచురల్ గా ఆ టైంలో అందరూ అటాచ్మెంట్ లో ఉన్నారు. ఆ టైంలో నువ్వు హేమ డ్రగ్స్ తీసేసుకుంది, పాజిటివ్ వచ్చేసింది, ఇది వచ్చేసింది అని వేసేసావు నువ్వు. మరి అంత బ్యాడ్ చేసేసావు కదా నువ్వు. ఇప్పుడు నాకెందుకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు? నువ్వు అంత పెద్ద సంస్థలు తప్పు చేయకూడదు. చిన్న వాళ్ళు పుట్టకొడుగుల్లా ఉన్న వాళ్ళు తప్పు చేస్తే పర్వాలేదు, మీరు ఖండించాలి. మీరే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏం చెప్తారండి హేమ గారు ఈ మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా ఆ మీడియా సంస్థలకి ఏమైనా మాట చెప్పండి అంటే? తప్పకుండా అండి. మేము మీ సెలబ్రిటీస్ అయినంత మాత్రాన మా పైన అధికారాలు మీకు లేవండి. మాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నాకు కూతురు ఉంటాడు, నా హస్బెండ్ ఉంటారు, నా తల్లి ఉంది. ఈరోజు నా తల్లిని కోల్పోయాను, ఇంకొక ఆవిడ వాళ్ళ హస్బెండ్ని కోల్పోయింది, ఒక పిల్లోడు వాళ్ళ తల్లిని కోల్పోయాడు బికాస్ ఆఫ్ మీ వల్ల, మీడియా పీపుల్ వల్ల పోతున్నారు. సో మీరు బాధ్యతగా వ్యవహరించండి.
మీకు సంఘంలో చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది, పెద్ద పీట ఉంది, మీరంటే మేము భయపడతాము. కానీ ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని నిజంగా కడుపు మంటలో ఉన్నానండి, నేను పచ్చి బూతులు తిట్టాలని ఉందండి. నిజంగా చెప్తున్నా, నాకు నిమిషం పట్టదు నాకు తిట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీని తీయడానికి నిమిషం పట్టదు. కానీ నాకొద్దు, నువ్వు చేసిన తప్పు నేను చేస్తే నీకు ఎట్లాగో నేను అలాగే దిగజారిపోతాను కదా, రైట్? నేను మిమ్మల్ని తిట్టట్లేదు, నాకు న్యాయం కావాలి, నేను న్యాయపరం చేసి గెలిచా, అంతే కదా. అందుకే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడా. ఇప్పుడు చాలామంది పలానా వాళ్ళ అమ్మాయి 4 పెళ్ళిళ్ళు చేసుకుంది, పలానా హీరో 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారని అంటున్నారు కదా. నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసిన ఒక వ్యక్తి, ప్రముఖ ఛానల్లో పనిచేసిన ఒక న్యూస్ లీడర్ని 2వ పెళ్లి చేసుకోలేదా? మరి నువ్వెందుకు పబ్లిసిటీ ఇచ్చుకోకట్లేదు? నా పెళ్ళ నన్ను 2వ పెళ్లి చేసుకుంది, వాళ్ళ ఆయన్ని వదిలేసి డైవర్స్ తీసుకుని నాతో చేసుకుందని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు సెలబ్రిటీవే, నీ పేరు అందరికీ తెలుసుగా. నీ కింద లేదా? నీ కింద ఉన్నది నువ్వు కడుక్కోవా? ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళది కడగడానికి వస్తావా? ఇలా మేము ఓపెన్గా మాట్లాడేస్తే ఏమైపోతావు? ఒక ఛానల్ వ్యక్తి చార్టర్ ఫ్లైట్లో వెళ్ళాడంట. గుంటూరు దగ్గరలో సైకిల్ తొక్కుకునే ఒక వ్యక్తి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళే అంత ఒక ఛానల్కి నువ్వు CEO అయిపోతే అంత డబ్బు వస్తుందా? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సర్కిల్ ఉండొచ్చు కదా, ఏముందానికి? సీఎం మరి అంత సర్కిల్కి ఫ్లైట్ ఇచ్చే అంత సర్కిల్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావంటే నీ రేంజ్ ఏంటి? ఇప్పుడు నన్ను అడిగినట్టే నేను నిన్ను అడుగుతున్నా. నేను ఎప్పుడు నాకు 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉందని నేను చెప్పలేదు. హేమకి ఇంత డబ్బులు ఎక్కడొచ్చింది, 200 కోట్లు ఉన్నాయి హేమకి అని వీళ్ళే వేస్తారు. ఓకే, వాళ్ళే ప్రచారం చేస్తారు. నేను ఇంత కోట్లు ఉన్నాయని చెప్పలేదు, వాడేస్తాడు. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తాడు, ఇన్ని 100 కోట్లు ఎలాగొచ్చినాయో తెలుసా? మరి ఒరే చేస్తారు. ఇప్పుడు 200 కోట్లు ఉన్నదని వేసింది అతనే, ఎవరో XYZ. మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసేది కూడా వాడే. ఎలా వచ్చాయి తెలుసా అని. అసలు ఎంత 200 కోట్లు 2 కోట్లు ఎవరికి తెలియదు. నాకు ఎన్ని అప్పులు ఉన్నాయని వీడికి తెలియదు, నాకు ఎంత ఆస్తున్నదని వీడికి తెలియదు. కానీ వీడేస్తాడు. ఒక ఒపీనియన్ వాళ్ళే డెవలప్ చేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ వాళ్ళే పెడతారు. అంటే ఒక ఆడది ఒకవేళ నిజంగా డబ్బు సంపాదిస్తే ఇంకొకలాగానే సంపాదించాలా? అంటే నీ మైండ్ సెట్ ఏంటి? నువ్వు అలాగే సంపాదిస్తున్నావా? నువ్వు రాంగ్ ఆలోచిస్తున్నావా? అంటే నీ మైండ్ సెట్ ఏంటి? నువ్వేంటి? నువ్వు ఛానల్ పెట్టుకుని పెద్ద గొప్ప కాదు కదా. నీ మైండ్ సెట్ చిన్నదైనప్పుడు నువ్వు కూడా చిన్న వ్యక్తి అవుతావు కదా. అలా మరి అదే సర్కిల్ నాకుండదా అండి? నేను ఇన్ని 100 సినిమాలు యాక్ట్ చేశాను, ఇన్ని పెద్ద 36 ఏళ్ల నా కెరియర్లో నాకుండరా? నీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే, నీకు ఫ్లైట్ ఇచ్చారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు హెల్ప్ చేయరా? నేను ఒక బిజినెస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ 10 మంది 10 ఇదిగోరా, ఇది 2 రూపాయలు పెట్టుకో, 3 రూపాయలు పెట్టుకో, లేకపోతే ఇదిగో నీ బిజినెస్ చెప్పు, ఇదిగో నా ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళకి సేల్ చేసి పెట్టు, వీళ్ళకి ఇది చేసి పెట్టు, రియల్ ఎస్టేట్ నాకు ఇది ఉందిరా, నువ్వు ఇంత కమిషన్ తీసుకో, ఇంకోటి చేయండి, నా ఫ్రెండ్స్ చెప్పరా? అంతే కదా, ఇప్పుడు సర్కిలే కదా అంతే. అప్పుడు మీకంత సర్కిల్ ఉన్నాడప్పుడు మాకు సర్కిల్ ఉండదా? మేము మంచోళ్ళం కదా? ఆడదాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? నీకేం అవసరం? నువ్వేంటి, నువ్వు అలాగే పైకి వచ్చావా? నేను ఒక వ్యక్తిని క్వశ్చన్ చేయట్లేదు సార్, ఇది మొత్తం అందరినీ చెప్తున్నా. కొంతమంది వ్యక్తులకి మరి వాళ్ళకి సర్కిల్ ఉండి వాళ్ళు చార్టర్ ఫ్లైట్లో వెళ్ళగలిగినప్పుడు మాకు సర్కిల్స్ ఉండవా? మేమేం చిన్నపిల్లలమా? మాకు ఇజ్జత్ ఉండదా? మా పిల్లల లైఫ్లో పర్సనల్ ఉండదా? నా కూతుర్ని 90% ఈ రోజు వరకు మీడియాలో చూపించలేదు సార్. ఏదైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళిన అప్పుడు తప్ప. భయపడుతున్నాను, మీడియాకి భయపడి దాస్తున్నాను కూతుర్ని. ఎందుకంటే రేపు నా కూతురు ఎక్కడికైనా వెళ్తుంది, తన పర్సనల్ లైఫ్. పలానా చోట హేమ కూతురు, పలానా ఇదిలో హేమ కూతురు అనేస్తారు సార్. హేమ కూతురు చూసావా ఎలా ఉందో? ఏంటి సార్ మరి నిజంగా అలాగే వేశారు కదా సార్. మిగతా వాళ్ళని చూస్తున్నారు కదా పిల్లలు సార్. మేము తల్లిలో ఓకే, మమ్మల్ని వేస్తున్నారు కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, చేయండి. మా పిల్లలు ఎందుకు మీకు? మా పిల్లలు సెలబ్రిటీస్ అయితే మీకేంటి, సెలబ్రిటీ కాకపోతే మీకేంటి? మా పిల్లల పర్సనల్ లైఫ్ని కూడా మీరు వేసేస్తారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూడండి, నా కూతురు ఇప్పుడు జాబ్ చేస్తుంది, కరెక్ట్గా జాబ్ ట్రయల్లో ఉన్నప్పుడు జరిగిందండి ఇదంతా. ఇప్పుడు ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది నా కూతురు, ఓకేనండి. కానీ ఆ టైంలో ఈ న్యూస్ వచ్చింది. జాబ్కి వెళ్ళిన ప్రతి చోట నా కూతుర్ని ఒక డ్రగ్గిస్ట్ కూతురు అమ్మకు అలవాటు ఉందంటే దీనికి కూడా ఏదైనా ఉండుంటుంది అని ఏదన్నా అనుండుంటే కదా సార్. అంటే ఇప్పుడు నా ఒక్కదాంది, నా హస్బెండ్, నా కూతురు, నా మదరు, నా తమ్ముడు,
ఇప్పుడు మీరు నన్ను పిలవాలనుకున్నారు, మీ పక్కన ఎందుకు లేరు, అది డ్రగ్స్ కేసులో ఉంది, మళ్ళీ పోలీసులు ఏమన్నా వస్తారేమో, దాన్ని పిలవడం ఎందుకని, నెగిటివ్ కదా అండి. అసలు ఎంత నాకు చాలా ఎమోషన్ ఉందండి. నేను ఐస్ బాత్కి వెళ్ళిపోయాను సార్. నేను అంటే నాకు మనసులో పెట్టుకోవడం రాదు. తిట్టాలంటే తిట్టేయాలి, చెప్పాలంటే చెప్పేయాలి. కానీ ఆ సిచ్యువేషన్లో నేను చెప్పలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. నేను అప్పుడు ఐస్ బాత్ ట్రైనింగ్ వెళ్ళానండి. గట్టిగా అరిచాను. ఒక 200 కేజీలు ఐస్లో కూర్చోబెడతారు మనల్ని. అలా కూర్చోవాలి అంటే ఒక ధైర్యం కావాలన్నమాట అండి. దాంట్లో అట్లా ఎవరు పడితే ఎవరు వెళ్ళి కూర్చోరు, అదొక థెరపీ అనమాట అండి. నేను 2-3 సార్లు అక్కడికి వెళ్ళి థెరపీ చేసుకుని వచ్చి నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. నేను సార్ నేను చాలా చూడలేదు సార్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, నేను ఏం చూసాను, ముక్కు సుట్టుకు ఉండేదాన్ని, నేను ఎవరిని మోసం చేయలేదు, చీటింగ్ చేయలేదు. సొసైటీలో అదే చెప్తున్నాను, సొసైటీలో చూసింది వేరు, మన ఇంట్లో జరిగేది వేరు కదా సార్. సొసైటీలో జరిగినప్పుడు కూడా నేను ఎదిరించాను కదా సార్, వాళ్ళ కోసం కూడా నిలబడ్డాను కదా, స్టాండ్ తీసుకున్నాను కదా. నేను స్టాండ్ తీసుకుంటాను, అమ్మాయి గురించి కానివ్వండి, ఇంకొకరి గురించి కానీ, ఎవరి గురించి నేను స్టాండ్ తీసుకుంటాను. కానీ నేను నిజం చెప్తున్నాను, నేను చేయలేదని చెప్తే కూడా దాన్ని అంతలాగండి చాలా లో అయిపోయానండి. నేను అరిచిన ప్రతి అరుపులో ఎన్ని వర్డ్స్ వెళ్ళుంటాయంటే పచ్చిగా వెళ్ళినాయండి అన్నీని. ఆ కేకలు తిట్టలేక, ఒక్కొక్కడిని అరవలేక, రే అని ఒక ఇది ఉంటుంది కదా, ఇది బయటికి గెంటడానికి నాకు 2-3 సిట్టింగ్స్ పట్టినాయండి. ఆ తర్వాత మళ్ళీ నేనే వెళ్ళి ట్రైనింగ్ వచ్చి మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే ఒక్కొక్కడిని ఏమి మాట్లాడదానంటే నాకు తెలుసు. అప్పుడే చూస్తున్నా అక్కడ దాకా వస్తున్నారు, ఎమోషనల్ గా మళ్ళీ డౌన్ అవుతున్నారు. లేదండి, అది నేను చాలా ఇంటర్వ్యూ చేశా. బట్ అవును, ఇంత కూల్ గా ఈ పరిస్థితిలో లోపల ఇంత ఫైర్ పెట్టుకుని ఉంది ఫైర్ ఉంది. కానీ నేను ట్రీట్మెంట్ తీసుకున్నానండి. నా కోపాన్ని, ఆ వేడిని రిసీవ్ చేసుకుని ఆ ట్రైనింగ్ కూడా అయ్యొచ్చానండి. నాలాంటి వాళ్ళు ఆడపిల్లలకి ఐస్ బాత్ ద్వారా చెయ్యాలి మనము, దానికి పెద్ద డబ్బు ఏమి రాదండి మనకి. ఓకే అంటే దానికి సరిపోతాయి. కానీ చాలా అంటే ఐస్ బాత్ వల్ల డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ, స్ట్రెస్ ఉంటుంది కదండి, ఆ స్ట్రెస్ రిలీజ్ చాలా బాగుంటుంది. అది ఒక థెరపీ అనమాట. హైదరాబాద్లో నేను స్టార్ట్ చేశాను, కాకపోతే రైన్ సీజన్ అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు ఆపేసాము. అంత కసి ఉండిపోయింది సార్, బాధ ఉండిపోయింది, మొత్తం మార్చేసాను. ఆ అరుపులో ఆల్రెడీ ఏమంటారు, తిట్టలేదు, అరిచినది మాత్రం అరుపులోనే 100 వెళ్ళినాయండి. ఇంకా లోపల ఉన్న అన్ని బ్లాస్ట్ తోసేసాను, ఆ నీళ్ళలోకి తోసేసాను అనమాట. అట్లా ఆల్రెడీ అది అంతా చాలా వైరల్ అయిందండి. అప్పుడు కూడా ఆ వీడియో అంతా వైరల్ అయింది. ఆ వీడియో చూసి చాలా మంది వచ్చారు. మొన్న 25 మందికి 30 మందికి మా క్లబ్ హౌస్లో ఈ ఐస్ బాత్ థెరపీ చేపించానండి. చేపించాను, నన్ను చూసి వచ్చారు అందరూ. నేను చేశాను కదా, ఆ రిలీఫ్ కనిపించి వచ్చారనమాట. నాకు ఇప్పుడు మామూలు ఒరిజినల్ హేమ అయితే ఏ నుంచి జెడ్ వరకు ఇచ్చేసేదానండి అందరికీ. కానీ వద్దు, ఇది నాకు అవసరం లేదు. వాళ్ళు చేశారు, నేను చేస్తే ఫరక్ ఉండదు కదండి. నాకు కావాల్సిన న్యాయం. నేను చేయలేదు, డ్రగ్స్ చేయలేదు. ఒకవేళ నాకు అలవాటు ఉందనుకోండి, రాత్రికి మానేస్తానా అండి? అలా మానేసే కాదు, రాత్రికి మానేసే వాళ్ళైతే ప్రభుత్వం ఎందుకంటే ఇంత గోల్ తీసుకుంటుంది? ప్రభుత్వం ఇన్ని పథకాలు పెడుతున్నారు, ఇంతమంది పోలీసుల్ని అరేంజ్ చేసి దానికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఆర్టిస్టులు అందరి చేత మాట్లాడించి వీడియోలు పోస్ట్ చేసి ఎందుకు చేస్తున్నారు? అది ఒక్కసారి అలవాటు అయితే అది మహమ్మారి. పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి, మనుషుల జీవితాలు నాశనం అయిపోతాయి అనే కదా ఇంత చేస్తున్నారు. రాత్రి ఒక్కసారి అయిపోయి రెండోసారి మానేస్తామా మనం? అది గుంజేస్తూ ఉంటుంది. అసలు మీ కిడ్నీ అమ్మైనా సరే అది తీసుకోవాలని అనిపిస్తుంది కదా అండి. సో అసలు ఇలా ఎందుకుంటానండి నేను అసలు? అంటే మీ ముందు పెరిగాను, మీ అందరికీ నేను తెలుసు, మీరు నా గురించి ఇట్లా చేస్తారా అనే బాధ ఎక్కువైపోయిందండి.
గతంలో కూడా చాలా ఫేస్ చేశారు మీరు, అంటే క్యారెక్టర్ వైజ్ గా కావచ్చు, అట్లా ఇట్లా సోషల్ మీడియాలో రకరకాల యాక్చువల్గా అవేవి బాధ అనిపించలే కంపారిటివ్లీ, అది జనరల్ గా రాస్తారే ఉంటారులే అనుకున్నారు? లేదండి, నా 90% నా క్యారెక్టర్ గురించి ఈ రోజు వరకు ఎవరు రాయలేదు సార్. నాకు ఒక మచ్చ కూడా లేదు. సూపర్, ఓకే. ఒక్క మచ్చ కూడా లేదండి, ఉండాల్సిన అవసరం లేదు రాయడానికి అస్సలు. కానీ రాలేదండి, ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు, నేను వచ్చి మాట్లాడతానని తెలుసు. ఇది కూడా చెప్తున్నాను, ఇది కూడా చెప్తున్నా, వీళ్ళకి ఇది కూడా తెలుసు. దీనికి గనక ఇది గనక కేసు క్వాష్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఎప్పుడు భయపడలేదండి, ఫోన్లో రికార్డులు చేసినప్పుడు కూడా ఎక్కడ నా వాయిస్ లో వణుకు గానీ భయం గానీ ఏది కనపడలేదు. గుర్తించండి. వాళ్ళకి అర్థమైపోయింది ఒక స్టేజ్ వచ్చేసరికి. సెకండ్ టైం ఎప్పుడైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, కోర్టులో రిపోర్ట్స్ వెళ్ళి అని ఊరికే వేశారు చూడండి, అప్పుడు నేను రివర్స్ అయిపోయి ఏదైతే పెద్ద వీడియో పెట్టేశానో అందరి పేర్లు పెట్టి అప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇంకా అస్సలు ఇప్పటి వరకు ఏం లేదు. మళ్ళీ నేను 2 రోజుల నుంచి వీళ్ళకి నాకు వచ్చిన రిపోర్ట్స్ పబ్లిక్ గానే ఇచ్చేసానండి. అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా, నేను పబ్లిక్ గానే ఇచ్చాను నేను. కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లే. మరి అబద్ధాన్ని నిజం చేయడానికి అంత కష్టపడినప్పుడు నిజాన్ని నిజం చెప్పడానికి ఏంటండి ఛానల్ వాళ్ళకి? గౌరవం పెరుగుతుంది, డెఫినెట్ గా రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. పాపం ఆడపిల్లరా ఇంత యుద్ధం చేసింది అని ఉండాలి కదా. నైతిక మద్దతు లేదు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. ఎందుకంటే నాతో ఎవరైనా వచ్చారనుకోండి, కోర్టుకైనా సరే నాతో ఎవరైనా వచ్చారనుకోండి, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా వీడియో తీసేస్తారు, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇక్కడున్న పోలీసులు కూడా ఇది కదండి, ఇంత న్యూస్ వచ్చిన తర్వాత ఓహో దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అది ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను డెఫినెట్ గా పిన్ టు పిన్ వాచ్ చేసే ఉంటారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా నా బయోడేటా మొత్తం తీసారండి, నా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం, నా అమ్మది, మా నాన్నది, మా తమ్ముడిది, అందరిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు అన్ని బయోడేటాలు తీసారు వాళ్ళు. క్లీన్ షీట్ వచ్చింది నాకు. ఓకే, ఓకే. సో ఇండస్ట్రీ వైపు నుంచి మద్దతు ఎలా ఉందండి? 36 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఈ కేసు కారణంగా మీరు మెంబర్షిప్ కూడా హోల్డ్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి దూరం వెళ్ళిపోయారు. ఆ ఫీలింగ్ ఏంటి? ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేసింది? యాక్చువల్గా అయితే నేను ఇందాక మనం మాట్లాడుకున్న ఒక ఇష్యూ గురించి నేను చెప్పాను కదా, మాలో ఒక విష్ణుబాబు లేరండి ఇక్కడ. లేకపోతే వాడు అక్కడ ఫోన్ చేసి మీడియా వాళ్ళందరూ వేసేస్తున్నారు. చేయకూడదండి, కానీ నాకు చాలా కోపం ఉంది సార్ అతని మీద. ఎందుకంటే ఆడదాన్ని రెచ్చగొట్టి నా చేత అడ్డమైన మాటలు అనిపించారు వాళ్ళని. మీకు అర్థమవుతుందా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడేశాడు సార్. ఇంకా ఒకడు నా క్యారెక్టర్స్ గురించి ఒక అమ్మాయి చేత మీడియాలో కూర్చోబెట్టి వాడు మాట్లాడిచ్చాడు అంటే వాడు ఎంత ఏమై ఉంటాడో ఆలోచించండి. ఓకేనా? కరెక్టేనా? మరి అలాంటి వాడిని నేను అందగాడు శ్రీరామచంద్రుడు అని ఎలా పొగడగలుగుతాను? నాకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా. నేనేమి పెద్ద ఏమంటారు దాన్ని, నేను సత్యహరిశ్చంద్రుడు అది కాదు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు నాకు ఒక కోపం ఉంటుంది లోపల, నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒక టైంలో ఆ క్యారెక్టర్ బయటకు వస్తూనే ఉంటుంది కదా. నువ్వు ఒక ఆడదాన్ని చూడకుండా మా ఎలక్షన్ అప్పుడు నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడడమే కాకుండా, ఈ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు నేను మా మెంబర్ అది ఎన్ని పోస్టులు చేశాను, నీ పోస్ట్ తో సహా నేను పోస్ట్ చేశాను. ఒక్కసారి కాదండి, 5-6 సార్లు నేను దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ గానీ ఒక 2-3 పోస్టులు తప్ప అన్ని పోస్టులు చేశానండి. నేను ఈసీ మెంబర్ తో సహా అన్ని పోస్టులు చేశాను, ఆల్మోస్ట్ పోస్టులు చేశాను. నేను సీనియర్ ఆర్టిస్ట్ నీకంటే. నువ్వు ఒక ఆడదాన్ని రెచ్చగొట్టి నా పైన నువ్వు మీడియాలో కూర్చోబెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తే వాడికి బాడీ షేమింగ్ చేస్తున్నామంటే నా వచ్చేస్తుంది కదా సార్ ఆటోమేటిక్గా. నేను రాముడు దేవుడు అయితే పొగడలేను సార్, నా క్యారెక్టర్ ఇంతే, నేను ఇంతే. అది ఒకవేళ మీరు ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ. కాదు, మామూలుగా చెప్తున్నాను. లేదు, నేను చెప్తున్నా, తప్పు కదండి. ఒక ఆడదానికి ఆల్రెడీ హక్కులు కావాలంటే లాక్ కావాలి. ఏదైనా ఉంటే ఆడదాని మీద బురద చల్లేయడం ఈజీ. నేను ఏదో ఇంటర్వ్యూలో కూడా మొన్న రీసెంట్గానే చెప్పాను, నేను ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయినాయి అని మాట్లాడతారు. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోలేదండి, ఆడదాని జోలికి రావడం వల్ల రాజ్యాలు కూలిపోయినాయి. పరాయి మొగాడి ఆడదాని మీద, భార్య మీద కన్ను వేయడం వల్ల నువ్వు నష్టపోయావు. మగాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది రాసేటప్పుడు? ఆడదే పతివ్రత, ఆడదే సూత్రాలు తీసేయాలి, బొట్టు తీసేయాలి. మరి మగవాడికి ఎలా తెలుస్తుంది వీడియో అని?
అవన్నీ లేవు. అది ఇంకా మళ్ళీ రాజ్యాంగం, అది ఇంకొక టాపిక్ అయిపోతుంది మనకి. ఇక్కడ ఇతను ఇతను ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ, మీరు మా గురించి అడిగినందుకు చెప్తున్నాను సార్, ఇతను ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని రెచ్చగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. నువ్వు బాగానున్నావు, నా క్యారెక్టర్ గురించి నువ్వు ఒక అమ్మాయి చేత నువ్వు మాట్లాడిచ్చావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిది, నీ ఫ్యామిలీ ఎలాంటిది, నీ అమ్మ నాన్న ఎలా పెంచారు, నేను ఎలక్షన్ నీకు నాకు అయ్యింది, అదే క్లోజ్ కదా అక్కడ, అంతే. తర్వాత క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. నువ్వు క్యారీ చేయబట్టే కదా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నేను ఆ ఇష్యూ తర్వాత సార్, నేను ఈ రోజు వరకు మీడియాకి రాలేదు సార్. 4 సంవత్సరాలు మీడియా జోలికి రాలేదు, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, నేను ఎవరితో మాట్లాడలా. మా ఎలక్షన్ తర్వాత నేను రాలేదు. ఎందుకంటే వద్దు, మీడియా వాళ్ళు మనం మంచి చేసినా వాళ్ళు చెడుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. అంటే హేమని మీద కక్ష తీర్చుకోవాలని కాదు, నెగిటివ్ అయితేనే జనాలు చూస్తారు, నెగిటివ్ టైటిల్స్ హెడ్లైన్స్ పెడితేనే జనాలకు వెళ్తుంది అనేది ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడండి అంటేనే జనాలు చూస్తారని ఫీల్ అవుతున్నారు. ఇది వరకు న్యూస్ లీడర్స్ ఇలా చదివే వాళ్ళు కాదండి, చాలా సాంప్రదాయంగా చక్కగా స్పష్టంగా చదివేవాళ్ళు న్యూస్. ఇప్పుడు అలా కాదు, ఇలా ఉంటేనే చూస్తున్నారు, ఆ నెగిటివ్ని చేస్తున్నారు. జనాలు నెగిటివ్నే చూస్తున్నారు, నెగిటివ్గానే వేయాలి, నెగిటివ్ దానికే టీఆర్పీ వస్తుంది, థంబ్నెయిల్స్ కూడా అలా పెడితేనే లోపలెళ్ళి ఏం జరిగిందని చూస్తున్నారు. అంటే వీళ్ళతో పాటు వాళ్ళని కూడా పొల్లెట్ చేసేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయింది, నీకు నాకు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నేను వస్తానో నువ్వు ఉంటావో తెలియదు, ఆ రోజుకి అయిపోయింది. నువ్వు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావంటే మరి నాకు మండదా? నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను, నేను ఒక ఆడపిల్లని ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, మాలో ఇన్ని పోస్టులు చేశాను, మాకు ఇంత సేవ చేశాను, మా మెంబర్లకి సేవ చేశాను, నా పెద్ద పెద్ద హీరోలు అందరూ నాకు సపోర్టుగా నిలబడ్డారు, బాలయ్య బాబుతో సహా వచ్చిన వాళ్ళందరూ నాకు ఓటేసిన వాళ్ళే అక్కడ. సో నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి? అటువంటి మాలో మా మెంబర్షిప్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. మీరు మెంబర్షిప్ పోవడానికి కారణమైన వాడు కారకుడు వీడు. కేసు అయింది కాబట్టి నేను అదే చెప్తున్నాను సార్, కేసు అయింది కాబట్టో, అరెస్ట్ చేయబట్టి కాబట్టో, లేకపోతే మీడియాలో వచ్చింది కాబట్టో, ఓకేనా, అవన్నీ కాబట్టి, నాట్ ట్రూత్ కాబట్టి ఆరోపణ వచ్చింది. నిజంగా తెలుసుకోవాలి కదా మా ఎప్పుడు తెలుసుకోవాలి? కోర్టుకి వెళ్ళి కోర్టులో శిక్ష పడిన తర్వాత మా డిసిషన్ తీసుకుంటే పర్వాలేదు, ఓకే. అయినా నువ్వు తీద్దామని డిసైడ్ అయ్యో, తీసినప్పుడు నాకు నోటీస్ పంపించాలి మా వాళ్ళు, నా వర్షన్ తీసుకో. నేను వెళ్ళి కాదండి ఇట్లా జరిగింది, నేనైతే పార్టీకి వెళ్ళాను, నేను వచ్చేసాను, ఇలా జరిగింది, ఇంకా కోర్టులో ఉంది కేసు, అది అయిన తర్వాత నేను ఆ పేపర్స్ మీకు ఇస్తాను, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని నేను వెళ్ళి నా వర్షన్ చెప్పుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలండి. ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా తీసేశారు. అప్పుడు నేను ఇమ్మీడియట్గా విష్ణుబాబు, అప్పుడు దాకా విష్ణుబాబు నాకు సపోర్ట్గా ఉన్నాడు, ట్వీట్ చేశారు, మా మెంబర్స్ అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు, చక్కగా మాట్లాడాడు. ఒక బిందెడు పాలలో ఒక విషపు చుక్క చాలా అంటారు కదా, అట్లాగా ఇతను తయారయ్యాడు నాకు. ఓకే, ఇతని వల్ల నేను చాలా ఏమంటారు మానసికంగా ఇంకా ఎక్కువ బాధపడడానికి రీజన్ అయిన కారకుడు అతను. అప్పుడు మళ్ళీ విష్ణుబాబుకి ఫోన్ చేసి, విష్ణుబాబు నాకు నోటీస్ రాలేదు, నేనేంటి అని నీకు చెప్పుకోలేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా తీస్తారు, నేను కోర్టుకి వెళ్తాను. విష్ణుబాబుకి ముందు విష్ణుబాబు ఊర్లో లేరు, విష్ణుబాబు ఒక్క 4 రోజులండి నేను లేను, నేను వస్తున్నాను అన్నారు. వచ్చిన తర్వాత పాప మా ఆయన కాల్ చేశాడు, ఆయన ఆఫీస్కి పిలిపించుకున్నారు. నేను ఆల్రెడీ మాకు లెటర్ ఇచ్చేసాను, ఇవన్నీ ఏదైతే మీతో మాట్లాడానో నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకు చేశారు అని చెప్పి మాకు లెటర్ ఇచ్చాను, నా కార్డు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత విష్ణుబాబు వచ్చేటప్పటికి 1 వీక్ పట్టింది. విష్ణుబాబు రాగానే మాట్లాడాను, బాబు ఇది జరిగిన కదా, నువ్వు నాకు ఇచ్చేసావా, గొడవలేదు, ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తా, జెన్యున్గా తెచ్చుకుంటాను, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నీకు తెలీదా మన ఇద్దరు ఎన్ని సినిమాలు చేసాం, ఎన్ని అవుట్డోర్లు వెళ్ళాము, నీతో నేను ఎన్ని పార్టీస్ చేసి ఉంటాను, నువ్వు విని ఎంత బాగా చూసుకుంటారు నన్ను, నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదా అని చెప్పేసి విష్ణుబాబుని అడిగితే, సరేనండి కార్డు ఇచ్చేద్దాము, కాకపోతే మీడియాలో అది కొంచెం అనౌన్స్ చేయకండి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మనకి అనవసరంగా అది అని అన్నారు. వాళ్ళు తీసేసింది మీడియాకి వచ్చింది, నేను ఇదే క్వశ్చన్ అడిగా, మరి మీరు కార్డు తీసేసిన విషయం మీడియాకి ఎలా వెళ్ళింది బాబు అంటే, ఎవరో మన ఆఫీస్లో వాళ్ళు లీక్ చేశారండి అంటే, ఎవరు లీక్ చేసి ఉంటారు, కార్డు రిటర్న్ చేసిన విషయం తెలియొద్దు, కానీ కార్డు తీసేసిన విషయం మాత్రం ఎవరో ఆఫీస్ నుంచి లీక్ చేసేసారు.
ఎవరెవరో మీకు తెలుసు? నాకు తెలుసు. సో అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నేను ఇమ్మీడియట్గా కార్డు తీసేసుకుని నేనేం చేశాను, సరే విష్ణు కన్నా సరే పోన్లే, ఎందుకు మీడియాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బురద చల్లించుకోవడం ఎందుకు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి ట్వీట్ చేసేసాను. మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇప్పుడు కూడా నాకు అండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఒక ట్వీట్ చేస్తాను. ఆ ట్వీట్ చేయగానే మళ్ళీ మన వాళ్ళందరూ హేమకి కార్డు తిరిగి ఇచ్చారు అనేది, పెద్ద ఛానల్ సంస్థలు కాకపోయినా చిన్న చిన్న సంస్థలందరూ హేమకి కార్డు తిరిగి ఇచ్చేసారు అని చెప్పేసి, ఒక మరి అశ్వత్థామ అన్నంత కాకుండా కుంజరఖ అని ఇచ్చారు. ఓకే, అలాగా కార్డు తెచ్చుకున్నానండి. అలాగా మా నుంచి సపోర్ట్ చేసుకున్నా. నా హీరోలందరూ నా కూతురికి ఫోన్ చేసి లాయర్ని పంపించడం కానీ, కార్లు కావాలా, బెంగళూరు వెళ్తున్నావు తల్లి, నీకేం కావాలి, నీకు అక్కడ మనుషులు కావాలా ఏంటి అన్నీ చూసుకున్నది నా ఇండస్ట్రీ అండి. నా ఇండస్ట్రీ, నా హీరోలు చూసుకున్నారు, నా అనుకునే వాళ్ళు అందరూ చూసుకున్నారు, నా బిడ్డకి నా ఫ్రెండ్స్ అందరూ చూసుకున్నారు. రోజుకి 100 కాల్స్ నా బిడ్డకి, ఏమన్నా తిన్నావా, ఇంకేమన్నా కావాలా, డబ్బులు ఏమన్నా కావాలా, అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా నీకు, ప్రతి ఒక్కళ్ళు ఎంత కావాలి, ఎన్ని లక్షలు కావాలి, అట్లా. నేను మాత్రం ఒక్కరికి ఫోన్ చేయలేదండి, ఈ రోజు వరకు ఫోన్ చేయలేదు. మొన్న నాగార్జున గారికి రీసెంట్గా కాల్ చేశాను నా బర్త్డేకి, బాబు టుడే మై బర్త్డే అని. ఇమ్మీడియట్గా ఆయన కాల్ చేసి మాట్లాడారు, బాబు కేసు క్వాష్ అయిపోయింది బాబు అది ఇది అంటే, నాకు తెలుసు కదా హేమా, నువ్వు అసలు మందే తాగబట్టి నాకు తెలుసు కదరా, అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు, చాలా రోజులు అయిపోయిందంటే, అవును బాబు చాలా రోజులు అయిపోయింది, ఏడుపు వచ్చేసింది నాకు, అవును బాబు చాలా రోజులు అయిపోయింది, నేనే కావాలని మీకు చూడడానికి రాలేదు అంటే, రా హేమా పాపని తీసుకురా, పాప ఎలా ఉంది ఒకసారి రా చూద్దాము అది ఇది అని అంత ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే చిరంజీవి గారు వాళ్ళ మనుషుల చేత కౌరు పెట్టారు, హేమకి నేను ఉన్నానని చెప్పు, మన సినిమాలో కూడా చేస్తుంది తొందరలో అని చెప్పి ఆయన మనిషిని పెట్టి కౌరు పెట్టి మన సినిమాలో చేస్తుంది, తనకి నేను మాట ఇస్తున్నాను నా సినిమాలో చేస్తుంది అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఇలా అంటే నేను వీళ్ళు నా ఇది కనుక వీళ్ళ పేర్లు చెప్తున్నాను, వీళ్ళు కాకుండా 100 మంది అండి డైరెక్టర్స్ అందరూ అనమాట. నేనంటే అందరికి ఇష్టం సార్, నేను ఎప్పుడు ముక్కు సూటుకు ఉండే వాళ్ళు తొందరగా తప్పు చేయలేరు. తప్పు అంటే ఇంత బాధపడతారు. సో అందుకని ఎవరు నన్ను వదలలేదు సార్. నాకు గిల్టీ ఉండి నేను కాల్స్ చేయలేకపోయాను, నాకు లోపల బాధ ఉండి నేను మాట్లాడలేకపోయాను. ఇదిగో ఆయన మాట్లాడారంటే ఏడుపు వచ్చేస్తుంది. హానెస్ట్ సోల్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వస్తున్నాను సార్. రాత్రికి రాత్రి నాకు ఇంత పేరు రాలేదు సార్. నేను యాక్చువల్గా మా అమ్మకి మాట ఇచ్చాను, మొన్న ఏడ్చాను అని చెప్పి ఇంకెప్పుడు ఆడవను ఇంటర్వ్యూలో, అక్కడ ఇక్కడ ధైర్యంగా ఉంటానని చెప్పాను. కానీ ఆడదానికి పుట్టడమే పాపం అంటారా సార్? అంటే ఎందుకు సార్, మనం ఏం చేసాం సార్? ఎవరికి అన్యాయం చేశాను? నేను ఎవరిని చీట్ చేయలేదు, మోసం చేయలేదు, చేతనైతే సాయం చేశాను, ఒక పూట అన్నం పెట్టాను, ఇంతనా సార్? బహుశా వాళ్ళు రియలైజ్ అవుతారేమో. అంటే చిన్న చిన్న వాళ్ళు అయితే పర్లేదు సార్, ఫోన్లే అనుకుంటాం, ఇంత పెద్ద సంస్థలా ఇలానా? కనకదుర్గమ్మ గుడికి వెళ్తే అక్కడ ట్రోల్ చేయడం. ఇందాక మీరు అడిగారు సార్, ఆయనకి చార్టర్డ్ ఫ్లైట్ ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చి ఉంటారా అని. ఇప్పుడు నేను గుడికి వెళ్తే ఎవరో ఒకళ్ళు కారు ఇవ్వరా సార్? పెద్ద ఇష్యూ ఏముంది? అది కూడా గుడికి వెళ్తే ఎవరో ఎమ్మెల్సీ కారులో వచ్చిన హేమ, ఏంటి సార్ అది? మేము సెలబ్రిటీస్ కాదా? మాకు సర్కిల్ ఉండదా? మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళ వైఫ్ వచ్చి ఉండొచ్చు కదా నాతో పాటు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఉండొచ్చు కదా నాతో పాటు, నా కార్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నన్ను కూడా పంపించి ఉండొచ్చు కదా. మీకేనా పైకి వెళ్ళేది గుడికి కదా? అదే కదా, దాన్ని ఒక న్యూస్ అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం సార్? మనం ఎక్కడ వెళ్తున్నాం? న్యూస్ అనేది ఎక్కడికి వెళ్తున్నాము? నాకు ఏం అర్థం కావట్లా. అలాగా అందరూ సపోర్ట్ చేశారు సార్. నేనేంటో మా వాళ్ళకి తెలుసు సార్, అది నేను చెప్పొచ్చు. 20-36 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నాను సార్. నాకు అమ్మ నాన్న
చెల్లి, అక్క, తమ్ముడు, చుట్టాలు, వదిన ఎవరు తెలియదు నాకు. అందరు బ్రహ్మానందం అన్నయ్య, ఆలీ డార్లింగ్ అంటాను, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలయ్య బాబు, వీళ్ళే నాకు తెలుసు, విష్ణు బాబు వీళ్ళే నాకు తెలుసు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా వీళ్ళే నా ఫ్యామిలీ. ఇప్పుడు నా బిడ్డకి పెళ్ళైతే వాళ్ళే వచ్చి ఉంటారు. నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్ కి వీళ్ళే వచ్చి ఉన్నారు. రాఘవేంద్రరావు గారితో సహా అందరూ వచ్చారు. నాగార్జున గారు, అమల గారు వచ్చారు నా బిడ్డ మెచ్యూర్ ఫంక్షన్ కి, వచ్చి నిలబడి చేసి వెళ్ళారు. బ్రహ్మానందం అన్నయ్య, ఆలీ గారు, అందరూ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళే ఉన్నారు. నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు సార్. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. దిస్ ఈజ్ ఓన్లీ మై ఫ్యామిలీ. నా గురించి నా ఫ్యామిలీకి బాగా తెలుసు. ఎవ్వరు నన్ను అనలా. నేను మానసికంగా బాధపడడానికి రీజన్ ఏంటంటే ఇంత ఎందుకు చేస్తున్నా, నేను చెయ్యని తప్పుకి క్షోభ పెట్టడం కదా, చాలా కదా. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు బాగుండొచ్చు సార్, నేను దేవుడిని గట్టిగా నమ్ముతా, పిచ్చి నాకు దేవుడు. ఇంత బాధపడుతున్నాను కదా, ఇన్ని నెలలు బాధపడ్డాను కదా, అమ్మ కూడా ఇదయింది కదా, ఆ బాధ ఎంత ఉంటుంది వాళ్ళకి కొట్టదంటారా? ఇది వరకు వచ్చే జన్మలో, పోయిన జన్మలో, ఈ జన్మలో కర్మ, ఈ జన్మలో వచ్చేది లేదు సార్. ఈ జన్మలో ఇక్కడే ఎవరికైనా సరే డబ్బు ఉండొచ్చు, హెల్త్ అది చూసుకోవాలి కదా. అట్లా చాలా బాధ పెట్టారు సార్. ఇండస్ట్రీ మాత్రం మీరు అన్నట్టు మా కానీ ఇండస్ట్రీ కానీ నాతోనే ఉండే. కాకపోతే ఈ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళల్లో కొంతమంది మనకి ఎగ్నిస్ట్ పీపుల్ ఉండడం బట్టి ఆ 1 week 10 days కొంచెం అక్కడికి నేను ఒకటే అడిగాను. నేను ఆల్రెడీ అందరూ కలిపి నన్ను ముంచేస్తున్నారు, నేను పీక్ లోతులో నీటిలో మునిగిపోయి ఉన్నాను. ఈ టైంలో నాకు చెయ్యి ఇవ్వాలి, అంతేగాని బండరా ఇచ్చుకుని కొట్టేయకూడదు కదా బాబు. మొత్తానికి చచ్చిపోతాను కదా, ఓన్ చేసుకోవాలి కదా. రేపు పొద్దున కష్టాలు ఉన్నప్పుడే కదా మా అసోసియేషన్ ఎందుకు పెట్టుకున్నాం సార్. ఆర్టిస్ట్ కష్టాల్లో ఉన్న వాళ్ళని గట్టెక్కించడానికి, వేషాలు లేని వాళ్ళని వేషాలు ఇవ్వడానికి, హెల్త్ లేని వాళ్ళకి హెల్త్ ఇవ్వడానికి, ఫంక్షన్ ఇవ్వడానికి, అంటే వెల్ఫేర్ సార్. అంతే కదా, వెల్ఫేర్ సంస్థ. వాళ్ళకి సంబంధించిన మంచి చెడు చూడాలి, చెడు కూడా చూడాలి. అట్లాంటిది నేనేమంటానంటే చెడు చేసి ఉండొచ్చు, ఒకవేళ అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ అయిన తర్వాత నీ ఇష్టం బాబు, నువ్వేమైనా తీసుకో. మొత్తానికి కార్డే తీసి పడేసాయి, లేదా ఈ అమ్మాయిని సినిమాల్లో పెట్టుకోకుండా అని చెప్పు, పర్లేదు. ఓన్లీ ఎలిగేషన్స్ ఉన్నాడప్పుడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడే ఆదుకోవాలి కదా మనకి. డిసిషన్ అయిపోయిన తర్వాత కోర్టు మనకి అల్టిమేట్ గా కోర్టు డిసిషన్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి, మీ ఇష్టం, నేనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను కార్డు. అంతే అండి, ఒక 10 days సార్, 10 days. అప్పుడు కూడా అంటే మాలో కార్డు తీసేస్తున్నారు, కార్డు ఇంకా తీయలేదండి, కంప్లైంట్ వెళ్ళగానే తీసేస్తున్నాడు, క్యాంపెయిన్ అయిపోయింది. అలా అంటే నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నారండి. నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఉండేదా మీ ముందు కూర్చుని? వీక్ మైండెడ్ గా ఉంటే ఏముందండి, సడన్ గా ఏమైనా డెసిషన్ తీసుకుంటే, రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏం చేయలేం కదా. ఇప్పుడు మీకు ఒక గిల్ట్ ఉంటుంది, అమ్మకి ఆ మాట చెప్పకుండా ఉంటే తను ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది, ఏమైనా గిల్ట్ లైఫ్ టైం ఉండిపోయిందిగా. ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. అది అలా జరగకూడదు. ఇండస్ట్రీ ఎప్పుడు నాతే ఉంది. ఇండస్ట్రీయే కాదండి, నేను ప్రతి పెళ్ళికి వెళ్ళనివ్వండి, లేకపోతే చావుకి వెళ్ళనివ్వండి, గుడికి వెళ్ళనివ్వండి, పార్టీకి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. అక్క నువ్వు అస్సలు డౌన్ అవ్వద్దు అక్క, మేమందరం నీతో ఉన్నాము, నువ్వేంటో మాకు తెలుసు. అలాగే అమ్మ నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు యుద్ధం చేయమ్మా, నువ్వు పోరాడమ్మా, మేమందరూ ఉంటాం. ఆడవాళ్ళు ఆ గుళ్ళో హోమాల దగ్గర అక్కడ కొంతమంది క్లీన్ చేసే వాళ్ళు, కొంతమంది ముత్తైదులు వస్తారు, ఆ పసుపు కుంకాలు ఇస్తారు కదా, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అనమాట అండి నన్ను. అలాగే గుళ్ళో పూజారులు హోమాలు చేయడం, నా పేరున అర్చన చేయడం. నేను ఆ ఇష్యూలో ఉన్నాడప్పుడు తిరుపతి గుడి మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ పూజారులు ఎవరు కూడా నాకు తెలియదు సార్, నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, నాకు అసలు ఎవరు తెలియదు. వాళ్ళు కూడా అమ్మ నువ్వు ఈ ఇష్యూలో ఉన్న, ఇదిగో ఈ ఆంజనేయ స్వామి రక్ష కట్టుకో, నీకు మంచి జరుగుతుంది, మేము పూజలు చేసాము, నీకేం కాదు, నువ్వు వచ్చేస్తావు అనుకున్నాం, బంగారు తల్లి వచ్చేసావని. అలా ఎన్ని గుళ్ళల్లో సార్, ఎన్ని గుళ్ళల్లో, ఎన్ని పెళ్లిళ్ళలో. మొన్న కూడా రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్తే ఒక 10-20 మంది ఆడవాళ్ళు వచ్చేసి చేతులు పట్టేసుకుని, ఎవరే ఫైటర్ రా, నీ స్పిరిట్ మాకు నచ్చుతుంది, నువ్వు ఎప్పుడు వెనకడుగేయకు, మేమందరం నీ వెనకాల ఉన్నాం, నీకు కనపడకపోవచ్చు కానీ మేము ఉన్నాం నీ వెనకాల, మా ఆశీర్వాదం మీ వెనకాల ఉంది. అమ్మా అసలు ఎంత ధైర్యం నింపేసిందంటే అండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ఒక రోజు పడుకుని ఆలోచించుకున్నా. ఇంతమంది ప్రేమ అభిమానం, ఇంత న్యూస్ వచ్చినా సరే తెలియకుండా అన్కండిషనల్ గా ఇంత న్యూస్ వచ్చిన తర్వాత, ఇంత న్యూస్ వచ్చేసిన తర్వాత కూడా ఇంతమంది నా చేయి పట్టుకుని, నా బొగ్గలు పట్టుకుని, నాకు ఇలా దిష్టి తీసి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? మూలం ఏంటి? ఐఎమ్ యాక్ట్రెస్, ఐఎమ్ ఏ సెలబ్రిటీ,
రైట్? ఎవరో కోన్కిస్గా కొట్టమైతే వీళ్ళు న్యూస్ వేసేవాళ్ళ, ఇంత పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళ? అంతే కదా. ఐఎమ్ నెంబర్ 1. సూపర్. ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు. పర్ఫెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. నాకు నేను నిద్రపోయినప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకున్న మాటలు సార్ ఇవి. నాకు నేను ఎస్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ, నేను తోపు, అందుకే వీళ్ళందరూ నా న్యూస్ వేసుకుని బతికారు నా మీద. కరెక్ట్. అలాగే మీరు 36 ఏళ్ళుగా చూసిన ఫ్యామిలీ వేరే, మిమ్మల్ని 36 ఏళ్ళుగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. హౌ స్వీట్, చాలా మంచి మాట మాట్లాడారు. వాళ్ళంతా మిమ్మల్ని ఎలా ఉంటారు చూస్తున్నారు కాబట్టి తీసుకోలేకపోయారు. వాళ్ళు నాకు సపోర్ట్ గా నిలబడ్డారు సార్. ఈ రోజు నేను ఇంత క్లీన్ చిట్ తో వచ్చి మీ ముందు కూర్చున్నానంటే వాళ్ళందరూ ఆశీర్వాదం సార్, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ప్రతి గుళ్ళో ప్రతి రోజు వాళ్ళు పడుకున్నప్పుడు అయ్యో మా హేమ్కి ఇలా జరిగింది అని అనుకుంటారు చూడండి, అది నాకు బ్లెస్సింగ్ సార్. పాజిటివ్ వైబ్. ఇప్పుడు నేను వాళ్ళ కోసం మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను ట్రై చేయలేదు సార్. ఇప్పుడు మొన్నే కేసు క్వాష్ అయింది కదా, ఇది అయ్యే వరకు నేను ఎవరిని కలవాలనుకోలేదు సార్. నాకు ఒక గిల్ట్ ఉండిపోయింది, ఎవరు నన్ను ఏమనలా, నాకు ఉండిపోయింది, నా మనసులో ఉండిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, ఇది అయిపోయింది. ఈ లోపల మదర్కి ఇలా జరిగింది. ఇంకొక 27th అమ్మది ఈ కర్మ, పెద్ద కర్మ ఉంది, అది అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తాను. పాలిటిక్స్ ఇప్పుడు అప్పుడే లేదండి. నేను నిజంగానే చిల్ అవుతున్నాను సార్. నేను చిల్ అవుతున్నాను అన్నది పెద్ద బూతులాగా వేశారు. ఏం సార్, నేను మనిషిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి, నేను 14 years అప్పటి నుంచి సార్ షూటింగ్, ఇల్లు, వంట చేసుకోవడం, ఇల్లుకి సర్దుకోవడం, మా హస్బెండ్ చూసుకోవడం, నా కూతుర్ని చూసుకోవడం, నా లైఫ్లో ఇదే ఉంది సార్. ఏదైనా ఉంటే గుడి, ఇవి తప్ప నా లైఫ్లో ఏమీ లేదు. నేను తిరిగి చూస్తే ఒంటరిగా నేను చేసింది ఏమీ లేదు. సో నాకు ఇప్పుడు నేను చిల్లవాలనిపించింది. నాకు 4 చోట్లకి వెళ్తున్నాను, నేను పార్టీలకు వెళ్తున్నా, నేను పూజలు చేసుకుంటున్నాను, మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను, అలాగే నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటున్నాను, నాకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నాను. నేను చిల్ అవడం తప్ప, చిల్ అవుతున్న ఉడిగి అని చెప్పి ఆడి కన్నడలోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ న్యూస్ వీళ్ళకి ఇచ్చారని వీళ్ళు. చిల్ అనేవాడు అంత బూతా సార్. మరి ఎందుకు సార్ వీళ్ళు అలాగా? సో ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మూవీస్ యాక్ట్ చేస్తాను, నేను నా లైఫ్ ఇంకొన్ని రోజులు చిల్ అవ్వాలనుకుంటున్నాను సార్. చాలా టెన్షన్ తీసుకున్నాను సార్ నేను నా లైఫ్లో, చాలా టెన్షన్ తీసుకున్నాను. అంటే ఈ విషయం కాకుండా మమ్మల్ని నా బిడ్డను పెంచుకోవడం విషయంలో అవనండి, షూటింగ్స్ విషయంలో చాలా చాలా కష్టపడ్డాను. అంటే ఆపర్చునిటీలు వచ్చినాయి, నేను యాక్ట్ చేస్తూ ఉన్నా. ఒక్కోసారి నిద్ర పట్టేది కాదు, మళ్ళీ పొద్దునే లేచేదాన్ని, మా ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి, టిఫిన్లు చట్నీలు నేను చేసి, మళ్ళీ రాత్రికి డిన్నర్ చేసి పడుకుని, మళ్ళీ పొద్దున్న 6 గంటలు లేచి మళ్ళీ ఇదే రొటీన్, మళ్ళీ షూటింగ్, డైలాగులు, కెమెరా, లైట్స్, అవే నా జీవితం. నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు, నేను ఎవరికి చెప్పనవసరం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్ కదా, నా లైఫ్, నా ఇష్టం. నేను చిల్ అవుతున్నాను, నేను వెళ్ళాలన్న చోటుకి వెళ్తున్నాను, నేను కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకుంటున్నాను, నేను వెళ్ళే చోటుకి వెళ్తున్నాను. సో మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. పాలిటిక్స్ లేదు సార్, అదే చెప్పబోతున్నాను, దానికోసం ఇదంతా మాట్లాడింది నేను. అయితే ఇంకా నా మైండ్ అంతా ఇప్పుడు సినిమాలు చేద్దాము, నా లైఫ్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని ఉంది సార్. సో ఈ ఎంజాయ్మెంట్ మూడు ఒక్కసారి కట్ ఆఫ్ అయిపోతే నేను బ్రెయిన్లో ఒకటి పెట్టుకుని నేను ఒకటి చేయలేను. సో నేను ఇప్పుడు ఈ మూడ్లోనే ఉన్నాను. సో ఇది అయిపోతే అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, నాకు తెలీదు. నాకు ఇంకా వద్దు, నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, మంచిగా వెళ్దాము సపోర్టుగా అని నాకు అనిపించిన రోజున మొత్తం ఇది నేను ఏదైతే మాట్లాడుతున్నానో, నా మైండ్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడే వదిలేస్తాను సార్. వదిలేసి ప్రజల్లోకి, ప్రజల బాధలు పంచుకోవడానికి, ప్రజల సుఖాల్లో నేను సుఖంగా ఉండడానికి, వాళ్ళతో పాటు వాళ్ళతో మమేకం అయిపోవాలి, ఇంకా 100% వాళ్ళకి అంకితం అయిపోవాలి. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్తాను సార్. ఆ తర్వాత మళ్ళీ నేను చిల్ అవుతున్నానో, లేకపోతే మా ఇంట్లో మా ఆయనకి వండి పెడుతున్నాను, నా కూతురికి ఏదో చేస్తున్నాను అని కాకుండా, నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజలకు చేస్తున్నాను, తెల్లారు లెగిస్తే ప్రజలు, రాత్రి పడుకుంటే ప్రజలు, అలా ఉండాలి సార్. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్తాను. ఉండొద్దు, క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. నాకు రాజకీయం అంటే ఇష్టం, ప్రజలతో ఉండాలంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ ఇప్పుడు నా మైండ్, నా మనసు అది చెప్పట్లేదు. నాకు అది ఆ మైండ్ సెట్ లో లేను. సినిమాలు చేస్తూ రాజకీయాలు కూడా చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. నేను నా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను కదా సార్. నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, ఏమో 1 year అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. నా మైండ్ సెట్ నాకు ఇప్పుడు, నేను గోవా వెళ్ళాలనుకున్నాను వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళాలని వెళ్ళిపోతున్నాను, నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు కాశీ వెళ్ళాలనుకున్నాను వెళ్ళిపోతా, కేదార్నాథ్ వెళ్ళాలని ఉంది ఎప్పటి నుంచో, నాకు కేదార్నాథ్ వెళ్ళాలని ఉంది, ఎక్స్ప్లోర్, నా ఇష్టం కదా, నా ఇష్టం. నేను ఇది తినాలని ఉంది,
ఇది తాగాలని ఉంది, వీళ్ళకి గిల్లాలని ఉంది, ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా సరే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎనీథింగ్ అనమాట. నాకు ఇప్పుడు చెట్లు ఎక్కడం ఇష్టము, గోడలు దూకడం ఇష్టము. నేను మా ఏమంటారు రాజోల్లో ఉన్నప్పుడు పక్కల పొలాల్లో అన్ని కట్ చేసేసుకుని మా ఇంటికి తీసుకొచ్చేసేదాన్ని. తర్వాత మా అమ్మ నాన్న సర్దుకునే వాళ్ళు, అవన్నీ మనకు సంబంధం లేదని. అట్లా మా అక్క చెల్లెలతో తిరగడం ఇష్టము. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను చాలా మంది. సో అలా ఇప్పుడు ఆ మూడ్ లో ఉన్నాను అంటున్నా. చిల్ మూడ్. ఇప్పుడు ఈ మూడ్ నుంచి నేను ఎప్పుడు బయటపడతానో తెలియదు సార్. అది బయటపడిన రోజున ఫుల్ హార్టెడ్గా 100% మూవీస్కి దీనికి ఇది అవుతాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మూవీస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నా. మూవీస్ చేస్తూ నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడైతే నాకు ఇంకా వద్దు, నాకు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నేను రాజకీయాల్లో ప్రజలతో ఉండిపోదామని నా మనసుకు అనిపించినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను ఇంక ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. మూవీస్ కూడా చేస్తా లేదంటే లేదు, కానీ నేను పక్కాగా ప్రజాసేవకి వెళ్తున్నాను, నీ ఆశీర్వాదం ఇమ్మని చెప్పి వెంకటేశ్వర స్వామి గుడిలో మాట ఇచ్చేసి నేను వెళ్ళిపోతా జనాల్లోకి. ఇంకా వాళ్ళతోనే ఇల్లు అక్కడే, నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ జనాల మధ్యలో వాళ్ళతోనే ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్ గా అనమాట. తొందరలో మిమ్మల్ని చట్టసభలో చూడాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఏమో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంత చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారంట. ఎన్ని రోజులు ఉన్నా జైల్లో? నేనా 3 days ఉన్నాను సార్. 4th day చాలా బాగుంది సార్. వాళ్ళు చాలా బాగా చూసుకున్నాను నన్ను. నేను యాక్టర్ సార్, ఐఎమ్ యాక్ట్రెస్. నేను అడుక్కు తినేదానిలాగా చేస్తాను, ముద్దాయిలాగా చేస్తాను, లాయర్ గా యాక్ట్ చేస్తాను. 3 రోజులు క్యారెక్టర్ జైల్లో పడింది అనుకున్నాను, అంతే అయిపోయింది. కానీ వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. కానీ నా ధైర్యం ఏంటంటే నేను తప్పు చేయలేదు కదా. తప్పు చేయలేదు. నేను ఎందుకు భయపడాలి? జైలు అంటే ఎందుకు భయపడాలి? జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ తప్పు చేసినట్టు కాదు కదా. అదే సార్, హ్యాపీగా ఉన్నాను. పాప జైలర్ అమ్మగారు, అక్కడ డాక్టర్లు అందరూ నాకు వాళ్ళు ఏది తెచ్చుకుంటే పాపం వాళ్ళ బాక్స్ లో నాకు షేర్ చేసేవాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ నాకు సడన్ గా తీసుకెళ్లారు కదా సార్. నాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా. సో ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో ఆ పోలీసులే నాకు మందులు కొనిచ్చారు, వాళ్ళే నాకు బొట్టు బిళ్ళలు కొనిచ్చారు, అన్ని వాళ్ళే పాపం వాళ్ళే ఏడుస్తున్నారు సార్. నాతో వచ్చిన వాళ్ళు వాళ్ళే బాధపడ్డారు. వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, బికాస్ ఆఫ్ మీడియా మేడం, బికాస్ ఆఫ్ మీడియా మేడం. ఇదే మేడం, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళ కన్నడ వాళ్ళు కదా, వాళ్ళు పాపం వాళ్ళ భాషలో అది మాట్లాడుతూ ఉంటారు. నన్ను అదేం డౌన్ చేయలేదు సార్. వాళ్ళ ప్రేమ అభిమానం మాత్రం బాగా చూపించారు సార్. అయితే నేను జైల్లో ఉన్నప్పుడు ఈషా వాళ్ళకి కాల్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే జైల్లో ఉన్న పిల్లలకి డైపర్సు, పాలు డబ్బాలు, ఫ్రూట్స్ అవన్నీ పాప చేత తెప్పించి వాళ్ళందరికి ఇచ్చేదాన్ని. నేను ఉన్న 4 రోజులు 3 రోజులు ఖచ్చితంగా ఉన్నాను. 4వ రోజు బయట పోలీసులు తీసుకుని వెళ్ళారు, వాళ్ళు బయటే పెట్టారు. నెక్స్ట్ డే కోర్టుకి వచ్చేసాను, కోర్టు నుంచి ఇంటికి వచ్చేసాను అంతే. ఒక 3 days. అంటే ఎందుకు 3 days అంటే హాలిడే కాదండి, ఒక్కసారి శిక్ష పడిన తర్వాత 3 days కంపల్సరీ ఉండాలి. లేదండి, 3 days లోనే నన్ను తెచ్చేసారు. కోర్టులో మేము వేస్తూనే ఉన్నాం కదండి, లాయర్ వేసేటప్పటికి వాళ్ళు కోర్టుకి తీసుకొచ్చారు, బెయిల్ వచ్చింది. అంటే నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, ఎవిడెన్స్ కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఎంక్వైరీ చేసుకుని వచ్చేసానండి. రైట్ అండి, స్ట్రాంగ్ గా ఉండండి. డెఫినెట్ గా మాట ఇచ్చినట్లుగా ఏడవకండి అక్కడ. అంటే నాగార్జున గారు, చిరంజీవి గారు అంటే వాళ్ళ నా ప్రాణం సార్, అందుకని అలా ఎమోషన్ అయిపోయింది. కానీ ఏడవను, ఐఎమ్ స్ట్రాంగ్. ఎమ్మెల్యేనో ఎంపీగా ఉండి చట్టసభలోకి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేమ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి ఈ టీవీ.